సమయంలో దేవుని యొక్క వాక్యంలో నుండి కొన్ని మాటల వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. దేవుని యొక్క లేఖన భాగాన్ని జాగ్రత్తగా గమనించినట్టయితే పరిశుద్ధమైనటువంటి బైబిల్ గ్రంథంలో ఒక మాట రాయబడుతూ వచ్చింది. కీర్తనల గ్రంథము కీర్తనల గ్రంథంలో దేవుని యొక్క వాక్యంలో నుండి ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. ఈ యొక్క లేఖన భాగాలను జాగ్రత్తగా గమనించినట్లయితే కీర్తనల గ్రంథము 127వ అధ్యాయం. కీర్తనల గ్రంథము 127వ అధ్యాయము 4వ వచనాన్ని ఒక మాట చదువుదాం. కీర్తనల గ్రంథము 127వ అధ్యాయము 4వ వచనం. యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణములు వంటి వారు. ఒకటి ఈరోజు మనం దేవుని యొక్క వాక్యాన్ని చదివిన మాట దేని కొరకంటే వాస్తవానికి మనం బైబిల్ స్టడీ. కానీ ఈరోజు ఏంటంటే బైబిల్ స్టడీ అన్నది లేదు. ఎందుకంటే హెబ్రోన్లో యూత్ క్యాంప్ జరగబోతుంది కాబట్టి యూత్ క్యాంప్ నిమిత్తమై మనం ప్రార్థన చేస్తాం. ఇక్కడ హెబ్రోన్లో జరగబోతున్న యూత్ క్యాంప్ నిమిత్తమై ప్రార్థన చేస్తాం. ఎందుకంటే హెబ్రోన్లో యూత్ క్యాంపులో ఆయా పనులు ఉంటాయి. వంట డ్యూటీలు కానీ తర్వాత ఇంకా అనేకమైన పనులు ఉంటాయి. సో వీటన్నిటి గురించి మనం ప్రార్థించేవారు ఉంటాం. వీటన్నిటి పనులు ప్రాముఖ్యత ఒక కోణంలో అయితే మరొక కోణం యవనస్తుల గురించి మనం ప్రార్థన చేస్తాం. ఒకటి పనుల గురించి, అంటే వాటర్ డ్యూటీలు ఉంటాయి, తర్వాత మార్కెటింగ్ డ్యూటీ ఉంటుంది, తర్వాత వంట డ్యూటీ ఉంటుంది, తర్వాత సర్వింగ్ డ్యూటీ ఉంటుంది, క్లీనింగ్ డ్యూటీ ఉంటుంది, తర్వాత ఆఫీస్ డ్యూటీ కానీ ఇంకా చాలా డ్యూటీలు ఉంటాయి. సో మన బాధ్యత ఏంటంటే మరి హెబ్రోన్లో యూత్ క్యాంప్ ఉంది కాబట్టి మే 26 నుండి మే 31 వరకు యూత్ క్యాంప్ ఉంది కాబట్టి ఈ యూత్ క్యాంప్ కొరకు మనం ప్రార్థన చేస్తాం. సో ఈ పనుల కొరకు ప్రాముఖ్యత కూడా పనుల కొరకు మనం ప్రార్థన చేయాలి. దేవుడు క్రీస్తు యేసు మహిమలో మరి ఆ యొక్క సమృద్ధైన ఆహారాన్ని దేవుడు హెబ్రోనుకు దేవుడు దయచేయనట్లు ఆ దినముల్లో ఎలాంటి కొరత లేకుండా, అంటే ఆహార విషయంలో కొరత లేకుండా, ఆత్మీయ ఆహార విషయంలో కానీ భౌతికమైన ఆహార విషయంలో కానీ కొరత లేకుండా సమృద్ధైన ఆహారాన్ని దేవుడు అనుగ్రహించడం కొరకై మనం ప్రార్థన చేద్దాం. అయితే కొన్ని మాటల వాక్యాన్ని ధ్యానించి ప్రార్థించుకున్నప్పుడు ప్రభు నడిపింపు కొరకై చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలికి ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవ, మీకు స్తోత్రములు. ఈ సమయంలో తండ్రి కొన్ని లేఖన భాగాల్ని జ్ఞాపకం చేసుకోబోతుండగా యవనస్తుల నిమిత్తమై తండ్రి కొంత సమయం మాకు ఇచ్చిన భారాన్ని బట్టి సంఘంగా పరిశుద్ధ ప్రార్థన మందిరం నర్సాపూర్లో ప్రభావ, మరి మెయిన్ హెడ్ క్వార్టర్లో ప్రభావ హెబ్రోన్లో జరగబోతున్న యూత్ క్యాంప్ నిమిత్తమై ప్రార్థించడానికి కొంత సమయం మాకు ఇచ్చిన ఈ తరుణాన్ని బట్టి మీకు వందనాలు. ఈ సమయంలో తండ్రి ప్రార్థన కూడి కలిగి ఉంటాను సహాయం చేయండి. ఈ వాక్యం ఎంతో దీవించండి. శత్రు సిగ్గు మీకు మహిమ తెచ్చుకోండి తండ్రి. యవనస్తుల జీవితాలు ఎలా ఉండాలో మేము వారి కొరకు ప్రార్థించేవారు స్థిరపరచండి. మేము కూడా యవన ప్రాయంలో మేము ఎలా ఉండాలో కూడా మీరు మాకు నేర్పించండి. ఆ యొక్క హెబ్రోన్లో జరగబోతున్నటువంటి యూత్ క్యాంపులో యవనస్తుల కూడికలో మీరే తోడుగుని మహిమ పొందండి. మీ దాసుని మీ ఆత్మ ద్వారా అభిషేకించండి. వాక్య పిలుగులో మీరు మహిమ పొందండి. దేవా, మీ వాక్యానుసారంగా వాళ్ళు ప్రవర్తించి జీవించినట్టు కూడా సాయించండి. దేవా, మీరే కనికరించమని, యవనస్తులను ప్రత్యేకంగా మీరు తాకమని, వారి హృదయాల్ని తాకమని ఈరోజు ఈ ప్రార్థన చేయబోతుండగా యవనస్తులు ఎలా ఉండాలని మేము ప్రార్థించాలి. ఆ కోణంలో యవనస్తులు ఉండటం కొరకై మేము ప్రార్థించేవారుగా సహాయం చేసి ముందున్న సమయం ఎంతో దీవించి ఆశీర్వదించమని, మాతో మాట్లాడమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యాన్ని చూసినట్లయితే బైబిల్లో రాయబడినటువంటి మాటను చూస్తున్నాం. మాట ఏంటంటే యవనస్తులు అన్నది ప్రాముఖ్యత. ఈ యవన ప్రాయంలో దేవునిలో గడపడం అన్నది కూడా చాలా ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి యవనస్తుల కొరకు మనం ప్రార్థించాలి. అసలు ఓ రకంగా చెప్పాలంటే యవనస్తుల కొరకు మనం ప్రార్థించాలి కదా. ఆ యవనస్తుల గురించి కొన్ని విషయాలు బైబిల్లో ఉన్నాయి. సో ఈరోజు మనము మరి హెబ్రోన్ కొరకు ప్రత్యేకమైనటువంటి ప్రార్థనా కూడిక మనం కలిగి ఉంటున్నాం. ఎందుకంటే జరగబోతున్న యూత్ క్యాంపులో దేవుడు తన కృపని, తన మహిమని కనపరచడం కొరకై, ఆ యవనస్తులు అందరూ హృదయాల్లో దేవుడు తాకటం కొరకై మనం కొంచెమే ప్రార్థన జీవితం కలిగి ఉంటున్నాం. మొట్టమొదటిగా యవనస్తులు ఎలా ఉండాలని మనం ప్రార్థించాలి, లేదా ఆ యూత్ క్యాంప్ వచ్చే యవనస్తులు వారి జీవితంలో ఎలా ఉండాలి అంటే మొట్టమొదటి మాట యవనస్తులు ఎలా ఉండాలని మనం ప్రార్థించాలంటే హెబ్రోన్ యూత్ క్యాంప్కి వచ్చే యవనస్తులు ఎలా ఉండాలి అని మనం ప్రార్థించాలంటే మొదటి మాట రండి దేవుని వాక్యాన్ని చూసినట్టే మొట్టమొదటిగా యవనస్తులు ఎలా ఉండాలని మనం ప్రార్థించాలంటే దేవుని వాక్యం రాయబడుతూ వచ్చింది. రండి మత్తయి సువార్త 19వ అధ్యాయం 22వ వచనం.
మత్తయి సువార్త 19వ అధ్యాయము 22 యవనస్తులు ఎట్లా ఉండాలని మనం ప్రార్థించాలి, యూత్ క్యాంప్కి వచ్చే యవనస్తులు ఎలా ఉండాలని మనం ప్రార్థించాలంటే మత్తయి సువార్త 19వ అధ్యాయం 22 అయితే ఆ యవనుడు మిగులు ఆస్తి గలవాడు గనుక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయాను. ఏం చేస్తున్నాడండి? వ్యసనపడుచు వెళ్ళిపోతున్నాడు. కానీ ఈరోజు మనం గమనించాల్సిన కోణం ఏంటంటే ప్రియులరా, దేవుని వాక్యాన్ని చూసినట్లయితే హెబ్రోన్లో యూత్ క్యాంప్ జరగబోతుంది. హెబ్రోన్ హెడ్ క్వార్టర్లో ఆ యూత్ క్యాంప్కి వచ్చే యవనస్తురాలు కానీ ఎలా ఉండాలి అనంటే, మొట్టమొదటిగా ఇక్కడ చూడండి, ఈ యవనస్తుడితో ప్రభు మాట్లాడాడు. ఈ యవనుడితో ప్రభు మాట్లాడుతున్న ద్వారా ఏం జరిగింది? అతడు మిగులు ఆస్తి గలవాడు గనక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయాడు. అంటే ఇక్కడ ఏంటంటే, యూత్ క్యాంప్కి వచ్చే ప్రతి యవనస్తుడు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుని మాట వినటం కొరకు మనం ప్రార్థించాలి. దేవుని మాట విన్న తర్వాత అతడు ఎలా ఉండాలి? వ్యసనపడి వెళ్ళిపోకూడదు. ఆ మాటల్ని హృదయం ముందు విశ్వసించాలి. ఆ మాటలు హృదయానికి తీసుకోవాలి. అంటే దేవుడు ప్రభు మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలు ప్రభు ఏదైతే మాట్లాడుతున్నాడో ఆ మాటకి యవనస్తులు ఏం చేయాలంటే విధేయత చూపాలి తప్పక వ్యసనపడుచు తిరిగి వెళ్ళిపోకూడదు. ప్రతి యవనస్తుడు యొక్క జీవితం ఎలా ఉండాలంటే, మొదటి కోణం ఇక్కడ రాయబడుతున్న మాట మనం చదువుతున్నాము. హెబ్రోన్లో జరుగుతున్న యూత్ క్యాంప్ కూడా ప్రార్థించాలి. హెబ్రోన్ యూత్ క్యాంప్కి వచ్చే ప్రతి యవనస్తుడైనా యవనస్తురాలైనా ఎలా ఉండాలంటే, మొట్టమొదటిగా దేవుడు మాట్లాడినప్పుడు వ్యసన పడకూడదు. ఏమైనా పాపాల విషయమే మాట్లాడితే, ఏమైనా లోపాల విషయమే దేవుడు మాట్లాడితే, ఏమైనా బలహీనతల విషయమే ప్రభు మాట్లాడితే, ఏమైనా లోపాలు ఉండి అని ప్రభు ఎత్తు చూపించి మాట్లాడుతుంటే ఆ లోపాలను సరిదిద్దుకోవడానికి ఇష్టపడాలి తప్పక వ్యసనపడి వెళ్ళిపోకూడదు. ఈ యవనస్తుడు చూడండి, అయ్యా నేను అన్నీ చేయగలుగుతున్నాను, నేను మంచి మంచి కార్యాలు చేయగలుగుతున్నాడు అని ఎన్నో కార్యాలు చెబుతాడు. కానీ వ్యభిచరించవద్దని, తర్వాత నరహత్య చేయవద్దని, దొంగలించవద్దని, అబద్ధ సాక్ష్యం పలకవద్దని, తల్లిదండ్రులను సన్మానింపమని, నిన్ను మళ్ళీ నీ పొరుగువారిని ప్రేమించని చెప్పి ఉన్నది కదా. అందుకు యవనస్తుడు ఇవన్నీ నేను ఇవన్నీ చేయుచున్నాను అన్నాడు. అయితే నీకు ఇంకోటి కొద్దిగా ఉంది. ఏంటి? నీకు కలిగిన ఆస్తి తీసుకెళ్ళి అమ్మేసేసి బేదలకు ఇచ్చిరమ్మన్నాడు. బేదలకు ఇచ్చి నన్ను వెంబడించమన్నాడు. అప్పుడు ఆ యవనస్తుడు ఏం చేస్తున్నాడు? వ్యసనపడుచున్నాడు. అంటే ఇక్కడ విషయం ఏంటంటే, ప్రభు అంటే హెబ్రోన్కి వచ్చే యవనస్తులు అందరూ ఆస్తులు అమ్మేసేసి బేదలకు ఇమ్మని కాదు. ఇక్కడ విషయం ఏంటంటే, ప్రభు మాట్లాడాడు, అతను వ్యసన పడుతున్నాడు. అంటే అతనిలో ఏ లోపం ఉందో ఆ లోపం విషయమే ప్రభు మాట్లాడినప్పుడు అతను ఏం చేస్తున్నాడు? వ్యసన పడుతున్నాడు. అంటే ప్రతి మనిషిలో ఏదో ఒక లోపం ఉంటుంది. ఒక సహోదరైనా యవనస్తుడైనా యవనస్తురాలైనా ఏదో ఒక లోపాలు మానవుల్లో ఉంటాయి. ఏదో ఒక లోపంతో హెబ్రోన్కి వచ్చినప్పుడు, హెబ్రోన్ యూత్ క్యాంప్లోకి ప్రవేశించినప్పుడు ఆ మనుషుడు ఏ లోపంలో ఉన్నాడో ఆ లోపాన్ని ప్రభు ఎత్తి చూపించి వాక్య వెలుగులో ప్రభు మాట్లాడినప్పుడు ఎవరితో అయితే మాట్లాడాడో దేవుని స్వరాన్ని విన్న వ్యక్తి వ్యసన పడిపోయి ఇంటికి తిరిగి వెళ్ళకూడదు. ఎలా తిరిగి వెళ్ళకూడదండి? వ్యసన పడిపోయి తిరిగి వెళ్ళకూడదు. విధేయుడుగా తిరిగి వెళ్ళాలి. తగ్గింపుదనంతో తిరిగి వెళ్ళాలి. సరి చేసుకున్నటువంటి హృదయంతో తిరిగి వెళ్ళాలి. ఒక యవనస్తుడు హెబ్రోన్ యూత్ క్యాంప్కి వచ్చాడంటే ఆ యవనస్తుడి యొక్క జీవితంలో ఏదన్నా లోపం ఉంటే అది ప్రభు ఎత్తి చూపించినప్పుడు దాన్ని సరి చేసుకునేటట్టు ఉండాలి. ఆ ప్రభు మాట్లాడిన తర్వాత నా లోపాల గురించి, నా బలహీనతల గురించి, నా పాపాల గురించి ప్రభు మాట్లాడాడని, నాకు ఎంత ఆస్తి లేదు, ఎంత సమృద్ధి లేదని బైబిల్లో మత్తయి సువార్త 19:22 యవనస్తుడి వలె ఏం చేయకూడదు? వ్యసనపడి వెనక్కి వెళ్ళకూడదు. ఎంత ధనవంతులైనా దరిద్రులైనా, అధికులైనా సంపన్న స్థితిలో ఉన్నారైనా, ఇంకా సంపన్న స్థితిలో లేని వారైనా, హెబ్రోన్కి ఎలాంటి యవనస్తురాలు వచ్చినా ప్రభు మాట్లాడిన మాటకి విధేయత చూపించి తమ పాపాలు ఒప్పుకోవడం కొరకు మనం ప్రార్థన చేయాలి. ఇది మొదటిది. రెండవదిగా చూసినట్టయితే రెండవ మాట చూద్దామండి. రెండవ మాటను మనం చూద్దాం. ఏంటి ఆ రెండవ మాట అని అంటే, రండి రెండవ విషయాన్ని చూసినట్టయితే అపోస్తలుడైన పౌలు తిమోతిలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 22 అపోస్తలుడైన పౌలు తిమోతిలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 22 అపోస్తలుడైన పౌలు తిమోతిలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 22 చదవనమ్మా. నీవు యవ్వనస్తుల నుండి పారిపోము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడుము. చాలు. కాబట్టి ఇక్కడ రాయబడుతున్న రెండో కోణం, హెబ్రోన్కి వచ్చేటటువంటి యవనస్తులు, యూత్ క్యాంప్కి వచ్చే యవనస్తులు, వారి జీవితాల కొరకు మనం ప్రార్థించాలి. వారు ఎలా ఉండాలని ప్రార్థించాలి అంటే, మొట్టమొదటిగా దేవుడు మాట్లాడినప్పుడు ఆ మాట్లాడిన మాటకి విధేయత చూపించి సరిదిద్దుకోవాలి. ఏదైనా లోపంలో ఉంటే
ఆ లోపాన్ని ప్రభు ఎత్తి చూపిస్తా యవనస్తుడైనా అది ఆ యొక్క లోపాన్ని సరిదిద్దుకోవడం కొరకై మనం ప్రార్థన చేయాలి. ఆ యవనస్తుడు సరిదిద్దుకునేటట్టు దేవుడు మార్చడానికి ఎబ్రోన్కి వచ్చే ప్రతి యవనస్తురాలు రక్షించబడిన వారు ఏదైనా బలహీనతుండే సరిదిద్దుకుని మాత్రమే ఇంటికి వెళ్ళాలి, తప్పుగా వ్యసనపడి వెళ్ళకోకుండా ఉండటం కొరకు ప్రార్థించాలి. రెండోదిగా చూసినట్టయితే ఇక్కడ రాయబడిన మాట అపోస్తలుడైన పౌలు తిమోతిలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 22 వచనంలో, నీ యవనేచ్ఛల నుండి పారిపోము అంటే అర్థం ఏంటంటే యవనేచ్ఛల నుండి విడిచిపెట్టి పారిపోవాలంట. ఒక యవనేచ్ఛలు అంటే ఎన్నో కోరికలు ఉంటాయి, యవన ప్రాయంలో ఉన్నవాడికి ఎన్నో ఆశలు ఉంటాయి, ఎన్నో కోరికలు ఉంటాయి. వాటన్నిటిని కూడా ఏం చేయాలా? విడిచిపెట్టి వెళ్ళిపోవాలి, విడిచిపెట్టి పారిపోవాలి అక్కడే. అంటే దేవుని సన్నిధిలోకి వచ్చిన తర్వాత అతను అంతకుముందు ఎలాంటి యవనేచ్ఛలు కలిగి ఉన్నాడో వాటన్నిటి నుంచి ఏం చేయాలా? విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. యవనేచ్ఛలు అంటే మానవుడికి ఎన్నో కోరికలు ఉంటాయి, ఎన్నో ఆలోచనలు కలిగి ఉంటాడు, ఎన్నో ఆలోచనలు ఉంటాయి, ఎన్నో కోరికలు ఉంటాయి. అంటే శరీర సంబంధమైన కోరికలు చాలా ఉంటాయి. వాటి నుండి ఏం చేయాలా? పారిపోవాలి. చూడండి, చాలామంది యవనస్తులు హెబ్రోనుకు వస్తారు, చాలామంది వస్తారు. వచ్చిన వారి జీవితాలు ఏంటి? యవనేచ్ఛల నుంచి పారిపోలేని వారు చాలామంది ఉంటారు. హెబ్రోన్కి ఎంతోమంది యవనస్తురాళ్ళు వస్తారు, యూత్ క్యాంపు చాలామంది వస్తారు. కానీ కొందరు మాత్రమే వాక్య వెలుగులో సరి చేసుకుంటారు. చాలామంది ఇంకా యవన కోరికను చంపుకోలేక, వాటిని విడిచిపెట్టలేక ఏదో యూత్ క్యాంప్కి వచ్చిన వాళ్ళని కాసేపు చార్మినార్ చూడొచ్చు, కాసేపు ఏమో గోల్కొండ పోర్ట్ చూడొచ్చు, కాసేపు ఏమో హుసేన్ సాగర్ చూడొచ్చు. ఇవన్నీ చూసి హుసేన్ సాగర్లో దూకుతారు. కానీ ఈ పిచ్చాలోచన కలిగి ఉంటారు. ఇవన్నీ పక్కకి వెళ్ళిపోవాలి. మనం హెబ్రోన్లోకి ఎంటర్ అయ్యామంటే, దేవుని సన్నిధిలోకి ఎంటర్ అయ్యారంటే, ఆ యూత్ క్యాంప్లోకి ఎంటర్ అయ్యారంటే ప్రతి యవనస్తురాలు తన శరీరేచ్ఛల నుండి ఇక్కడ రాయబడుతున్నమాట యవనేచ్ఛల నుండి, ఒక రకంగా చెప్పాలంటే శరీర కోరికలు, శరీర సంబంధమైన వాటి నుండి విడిచిపెట్టి వెళ్ళిపోవటం కొరకై, దేవునిలోనే విడిచిపెట్టి ఒక మంచి జీవితాన్ని పొందుకుని వెళ్ళటం కొరకే మనం ప్రార్థన చేయాలి. ఏం చేయాలండి? దేవునిలోనే యవనేచ్ఛలను విడిచిపెట్టుకోవాలి. యవనేచ్ఛలు అంటే చాలా ఉంటాయి. నేను అందంగా కనపడాలి, నేను సౌందర్యంగా ఉండాలి, నేను బ్యూటీ పార్లర్కి వెళ్ళాలి, నేను పనికి మళ్ళీ మెహందీలన్నీ పెట్టుకోవాలి, ఇంకా కాళ్ళకి చేతులకి మొహానికి కూడా పెయింట్ వేసుకోవాలి, ఎన్నో ఉంటాయి. నేను ఇలాంటి అబ్బాయిని పెళ్లి చేసుకోవాలి, అసలు నీ ఆలోచన పక్కన తోసేయి. అంటే అలాంటి అనుభవం కావాలి. అంటే తన కోరికలన్నీ చచ్చిపోవాలి. అక్కడ తాను ఎలా ఉండాలనుకున్నాడో అవన్నీ చచ్చిపోవాలి, తాను ఎలా నివసించాలనుకున్నాడో అవి చచ్చిపోవాలి. దేవుని ప్రణాళికలో నడవాలి. ఎలా నడవాలండి? దేవుని ప్రణాళికలో. తన ఇష్టాన్ని అక్కడ జరిగించకూడదు, తన కోరికలు అక్కడ జరిగించకూడదు. ఎప్పుడూ కూడా నాకు ఇలా కావాలి ప్రభా, లేదా నేను ఇలా బాగుండాలి, ఇలా అందంగా ఉండాలి, ఇలా చక్కగా ఉండాలి, ఇలా మంచి అబ్బాయిని పెళ్లి చేసుకోవాలి, ఇలా ఉండాలి అని మానవుడు కోరికలు, ఇవి శరీర కోరికలు, ఈ శరీరేచ్ఛలు. వీటి నుండి ఏం చేయాలి? మానవుడు చచ్చిపోవాలి, వీటి నుండి విడిచిపెట్టేసేయాలి. ఇవి నా కొద్ది ప్రభా, నీ చిత్తం ఏది ఉందో దాని ప్రకారం నేను వెళ్తాను. అంటే ఒక యవనస్తుడు హెబ్రోన్ యూత్ క్యాంపులోకి ఎంటర్ అయ్యాడంటే తన శరీరేచ్ఛల నుండి, తన యవనేచ్ఛల నుండి పారిపోవాలి. యవనస్తుడైనా వాటి నుండి దూరంగా వెళ్ళిపోయి దేవునికి సమీపస్తులుగా రావటం కొరకే మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రభా, యవనస్తులు కంపల్సరీ నీకు సమీపస్తులుగా రావాలి. యవనేచ్ఛల నుండి వారు పారిపోవాలి. వారికి ఉన్న కోరికలు, వారికి ఉన్న ఆశలు, వారికి ఉన్న ఆలోచనలు, వారి ఉద్దేశాలు, వారి నిర్ణయాలన్నీ కూడా, వారి శరీర సంబంధమైన ప్రతి నిర్ణయం కూడా సిలువ వేయబడాలా. పారిపోవటం అంటే శరీరేచ్ఛల నుంచి పారిపోవటం అంటే అర్థం ఏంటి? యవనేచ్ఛల నుండి పారిపోవటం అంటే అర్థం ఏంటి? సిలువ వేయబడుతున్నటువంటి అనుభవం. ఇక వాటి వైపు వెళ్ళకోకుండా, ఆ శరీర సంబంధమైన క్రియల్లో పాల్పంపులు కలిగి ఉండకోకుండా, ఆ శరీరానుసారమైన వారిగా జీవించుకోకుండా, ఆత్మ సంబంధమైన వారిగా జీవించే అనుభవం కొరకే మనం ప్రార్థించాలి. ఇక్కడ రెండో కోణం, హెబ్రోన్లో జరగబోతున్న యూత్ క్యాంప్ కొరకు ప్రార్థన చేయాలి. యూత్ క్యాంప్ వచ్చే యవనస్తులు వారి జీవితాలు మార్పు కొరకు మనం ప్రార్థన చేయాలి. మొట్టమొదటిగా యవనస్తులు ఎలా ఉండాలంటే, హెబ్రోన్కి వచ్చే యూత్ క్యాంప్కి వచ్చి యవనస్తుడైనా ఫస్ట్ దేవుని మాటకు లోబడాలి. వ్యసనపడి దేవుడు మాట్లాడినప్పుడు లోపాలు ఉన్నప్పుడు, ఆ లోపం విషయమే ప్రభు మాట్లాడినప్పుడు వ్యసనపడి ఇంటికి తిరిగి వెళ్ళిపోకూడదు. పాపాలు ఒప్పుకునేటట్టు ఇష్టపడాలి. అలా యథార్థ హృదయంతో వ్యసనపడి వెళ్ళిపోకుండా పాపాలు ఒప్పుకోవడం కొరకే ప్రార్థించాలి. రెండోదిగా చూసినట్టయితే యవనేచ్ఛల నుండి పారిపోయి ప్రభువుకు సమీపస్తులుగా అవ్వటం కొరకై ప్రార్థన చేయాలి. ప్రతి యవనస్తురాలు తన యవనేచ్ఛల నుండి పారిపోయి ప్రభువుకు సమీపస్తులుగా అవ్వటం కొరకై, ప్రతి ఒక్కరూ కూడా ఎన్నో యవన కోరికలు ఉంటాయి, వాటన్నిటి నుండి చంపుకుని దేవునికి సమీపస్తులుగా అవటానికి ఆ యూత్ క్యాంపులే కాదు, యూత్ క్యాంప్ నుండి విడిచి వెళ్ళేటప్పుడు కూడా వచ్చేటప్పుడు యవనేచ్ఛలు కలిగిన వారికి వచ్చిన, శరీర కోరికలు కలిగిన వారు వచ్చిన, యూత్ క్యాంప్ నుండి రిటర్న్ వెళ్ళేటప్పుడు ఆ యవనేచ్ఛల నుండి అన్నిటి నుండి దూరం వెళ్ళిపోయిన వారే దేవునికి సమీపస్తులుగా అయ్యి
ఆ వాళ్ళు యూత్ క్యాంప్ నుండి ముగించుకునైనా దేవుని దగ్గరికి వెళ్ళడం కొరకై ప్రార్థన చేయండి. ఇది రెండో కోణం. మూడో కోణాన్ని చూద్దామా రండి. మూడో మాట మనం చూసినట్టయితే రండి, దేవుని వాక్యాన్ని చూస్తున్నాం. మరి కీర్తనల గ్రంథము 119వ అధ్యాయం. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయం. కీర్తనల గ్రంథం 119వ అధ్యాయము మనం చూసినట్టయితే 9వ వచనం. కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం 9వ వచనం. యవనస్తులు దేని చేత తమ నడకను శుద్ధిపరచుకొందురు, నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కాదమ్మా కదా. కాదు ఇక్కడ మూడో కోణం చూస్తున్నాం. యవనస్తులు హెబ్రోన్కి యూత్ క్యాంప్ వచ్చే యవనస్తులైన యవనస్తురాలైనా ఎలా ఉండాలని మనం ప్రార్థించాలంటే మొట్టమొదటిగా ప్రభువులో వారి లోపాలు చూపించినప్పుడు వారు సరిదిద్దుకునే వరకు, వారి లోపాలు ఒప్పుకుని సరిదిద్దుకునే వరకు ఉండాలి, కానీ వ్యసనపడి వెళ్ళకోకుండా సరిదిద్దుకునే వరకు ఉండటం కొరకు ప్రార్థించాలి. రెండోది ఎలా ఉండాలని ప్రార్థించాలంటే వారు యవనేచ్ఛల నుండి పారిపోయి దేవునికి సమీపస్తులుగా అవటం కొరకే మనం ప్రార్థించాలి. మూడోదిగా చూసినట్టయితే యవనులు దేని చేత తమ నడకను శుద్ధి చేసుకుంటారు, నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్త చూసుకున్నట్టు చేతనే కదా. కాబట్టి ఇక్కడ మూడో కోణం ఏంటంటే యవనస్తులు ప్రాముఖ్యంగా దేవుని వాక్యాన్ని వినాలి. ఏం వినాలండి? దేవుని వాక్యాన్ని ఎక్కువ వినటం కొరకే ప్రార్థన చేయాలి. అంటే దేవుని వాక్యాన్ని ఎక్కువగా వినే జీవితం. అంటే చాలామంది యవనస్తులు ఏంటంటే వారి అనుభవాలు ఎలా ఉంటాయంటే, వారు యూత్ క్యాంప్కి వచ్చే చాలామంది యవనస్తులు ఏంటంటే యూత్ క్యాంపులో ఉంటున్నప్పుడు కూడా చాలామంది వాక్యం వినరు. మనుషులను చూస్తారు, ఎవరు ఎక్కడ ఉన్నారు, ఎలా చేస్తున్నారు, ఏం చేస్తున్నారు. కొంతమంది అయితే వీడియోలు తీసుకుంటూ హెబ్రోన్ చుట్టూ తిరుగుతూ ఉంటారు. అంటే ఏంటంటే వాక్యం వినేది తక్కువ, వ్యర్థమైన సమయాన్ని ఎక్కువ ఇస్తాం. అర్థమవుతుందండి? భోజనం కుదిరినప్పుడునో లేకపోతే ఛాయ్ కుదిరినప్పుడు అప్పుడు వీడియో తీసుకోవచ్చు. వాక్యం జరుగుతూనే ఉంటుంది, వీడియోలు తీసుకుంటా కూర్చుంటారు. ఎందుకంటే మేము హెబ్రోన్ యూత్ క్యాంప్కి వచ్చేవాళ్ళు. ఇప్పుడు రీల్స్ ఎక్కువైపోయినాయి కదా, యూట్యూబ్లో రీల్స్ ఎక్కువైపోయినాయి. ఈ పరిగమాల చెత్త పనులు చేయకోకుండా యూత్ క్యాంప్కి వచ్చే ప్రతి యవనస్తుడు యవనస్తురాలు, ప్రాముఖ్యంగా హెబ్రోన్ యూత్ క్యాంప్కి వచ్చే ప్రతి యవనస్తుడు యవనస్తురాలు ఏం చేయాలా? దేవుని వాక్యాన్ని వినటం కొరకై ప్రార్థన చేద్దాం మనం. ఎందుకంటే దుష్టుడు చాలా కుయుక్తిపరుడు. వాడు ఎలాంటి వాడు అంటే ఎప్పుడైతే దేవుని వాక్యం వింటారో బాగా శ్రద్ధగా, ఎప్పుడైతే దేవుడు మాట్లాడతాడు వారితో మాట్లాడినప్పుడు ఎప్పుడైతే శ్రద్ధగా వింటారో యవనస్తుడైన యవనస్తురాలైనా అప్పుడే వాట్సాప్లో మెసేజ్ వచ్చింది, అప్పుడే ఫోన్లో మెసేజ్ వచ్చింది, అప్పుడే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ వచ్చింది. ఇవన్నీ రావడం ద్వారా ఏమైంది? ఇక ఆ పులిపేట నుంచి మాట్లాడే మాటనే పక్కన పెట్టేసి ఈ ఫోన్ నొక్కుంటా కూర్చుంటారు. ప్రతి యవనస్తుడు, యూత్ క్యాంప్కి వచ్చే ప్రతి యవనస్తుడు కూడా ఆ వర్తమానం వినేటప్పుడు దృష్టి ఫోన్ మీదకి వెళ్ళకోకుండా, మనుషుల మీదకి వెళ్ళకోకుండా ఆ వాక్యం మీదే దృష్టి పెట్టడం కొరకే మనం ప్రార్థించాలి. ఆ వాక్యాన్ని వినేటట్టు ప్రార్థించాలి. ఆ వాక్యం వినటం కొరకై మనం ఏం చేయాలా? ప్రార్థించాలి. ఏం చేయాలండి? ప్రార్థన. ప్రభా, యవనస్తులు ఎవరెవరైతే వస్తున్నారు, యవనస్తులైన యవనస్తురాలైనా ఎంతో మంది హెబ్రోన్ యూత్ క్యాంపు రాబోతున్నారు. వాళ్ళు వచ్చే వాళ్ళందరూ కూడా ఫోనుల మీద, వాట్సాప్లు, ఇన్స్టాగ్రామ్ల మీద కాకుండా ప్రభా వాక్యాన్ని వినేవారిగా, అంటే మనుషుల వైపు వీటి వైపు చూడకోకుండా ఫస్ట్ వాక్యాన్ని వినేవారుగా సహాయం చేయ ప్రభు నేను చేయాలా? ప్రార్థించాలి. యూత్ క్యాంప్కి వచ్చే యవనస్తులు ఏం చేయాలి? మొట్టమొదటిగా దేవుడు తమలో ఉన్న లోపాలను చూపినప్పుడు ఏం చేయాలా? వ్యసన పడుకోకుండా సరిదిద్దుకోవాలి. అలా సరిదిద్దుకోవడం కొరకు ప్రార్థించాలి. 2, యవనేచ్ఛల నుండి పారిపోవాలి. శరీర సంబంధమైన కోరికల నుంచి పారిపోయి ప్రభువుకి సమీపస్తులుగా అవటం కొరకే ప్రార్థించాలి ఆ వాక్యం విని. 3వదిగా దేవుని వాక్యం వినాలి. అంటే వ్యర్థమైన వాటి వైపు కాకుండా, వ్యర్థమైన వాటి వైపు చూడకోకుండా, బైబిల్ రాయబడుతూ వచ్చింది, వ్యర్థమైన వాటిని చూడకున్నట్లు నా కన్నులు త్రిప్పివేపని బైబిల్లో. సో యవనస్తులు చాలా మంది వాక్యం మీద మనసు పెట్టేవారు, వాక్యం వినేవారుగా. ఏవి పడితే అవి వినుకోకుండా, ఏవి పడితే అవి వినటానికి ఇష్టపడుకోకుండా, ఏదైనా ఫోన్లో వచ్చినప్పుడు ఏమైనా వీడియోస్ వచ్చినప్పుడు అవి వినటానికి ఎక్కువ ఇష్టపడతాం. సో అలా వినుకోకుండా చాలా మంది ఇప్పుడు ట్రెండ్ మార్చారు. మందిరంలో కూర్చున్నా బ్లూటూత్లు పెట్టుకుంటారు, చెవులు ఏం చేస్తారు? బ్లూటూత్లు పెట్టుకుంటారు. ఓ పక్కన వాక్యం వింటానే ఉంటారు, ఈ ఫోన్ అన్ని జరుగుతూనే ఉంటాయి. కానీ ఈరోజు మనం ప్రార్థించాలి. యవనస్తులు ఎవరైనా సరే ఫస్ట్ వాక్యం మాత్రమే వినాలి, వేరే వాటిని వినుకోకుండా. ఆ యూత్ క్యాంప్కి వచ్చే ప్రతి ఒక్కరు కూడా వాక్యం వినడం కొరకై మనం ఏం చేయాలా? ఏం చేయాలా? వాక్యం వినటం కొరకే మనం ప్రార్థించాలి. ప్రభా, యవనస్తులు ఎంతో మంది యూత్ క్యాంప్కి వస్తున్నారు. యూత్ క్యాంప్కి వచ్చే ప్రతి ఒక్కరూ కూడా నీ వాక్యం వినేటట్టు సహాయం చేయి ప్రభా. నీ వాక్యం మీద మనసు పెట్టేటట్టు సహాయం చేయి, నీ వాక్యం నందు జీవించేటట్టు సహాయం చేయి అని మనం ఏం చేయాలా? ప్రార్థించాలి. ప్రతి ఒక్కరూ కూడా వాక్యాన్ని వినాలి. ఏ ఒక్కరూ కూడా వీడియోలు తీసుకోవడానికో లేకపోతే రీల్స్ పెడతానికి కాదు కావాల్సింది. దేని కొరకండి? ప్రతి ఒక్క యవనస్తుడు యవనస్తురాలు
దేవుని వాక్యం వినటం ప్రాముఖ్యత. వినుట వల్ల ఏం జరుగుతుందండి? అది వినుట వల్ల విశ్వాసం కలుగుతుంది. ఇక్కడ ప్రతి యవనస్తుడు, యూత్ క్యాంప్కి వచ్చే ప్రతి యవనస్తుడు, యవనస్తురాలు దేవుని వాక్యాన్ని వినాలా. ఆ వినటం ద్వారా దేవుని అందరూ విశ్వాసం కలిగి జీవించడం కొరకై, విశ్వాసం లేనాడన, అవిశ్వాసం కలిగినోడైనా, దేవుని నమ్మనివాడైనా సరే, దేవుని మందిరం గడప దాకా దేవుని మందిరంలో ప్రవేశించినప్పుడు, దేవుని ఆవరణంలో, హెబ్రోన్లో యూత్ క్యాంపు ఆవరణంలో ప్రవేశించినప్పుడు ఆ వ్యక్తి ఎలాంటి వాడైనా దేవుని వాక్యం వినడం కొరకై మనం ఏం చేయాలా? ప్రార్థించాలి. ఆ వ్యక్తి ఎలాంటి వాడైనా దేవుని వాక్యం వినటం కొరకై, వినటం ద్వారా తనలో విశ్వాసం కలగటం కొరకై ప్రార్థించాలి. ఇది మూడో మాట. నాలుగో విషయాన్ని చూద్దామా రండి. కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం. కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం 9వ వచనం చదవండి. కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం 9వ వచనం. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకొందురు? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. దానిని జాగ్రత్త చూచుకున్నట్టే చేతనే కదా. కాబట్టి ఇక్కడ నాలుగో కోణం ఏంటంటే, యవనస్తులు ఖచ్చితంగా వాక్యం మీద దృష్టి పెట్టాలి. జాగ్రత్తగా చూచుకున్నట్టు చేతనే కదా అంటే అర్థం ఏంటి? వాక్యం మీద దృష్టి పెట్టాలి. మనుషులు దృష్టిలు ఎక్కడ ఉంటాయి? ఎవరెక్కడ కూర్చున్నారా, ఎవరెక్కడ ఉండారు, మా ఊరోళ్ళు ఎక్కడ ఉండారు, మా సంఘస్థులు ఎక్కడ ఉండారు, మా ఇంటి వారు ఎక్కడ ఉండారు, మా బంధువులు ఎక్కడ ఉండారు, ఎట్లా దృష్టి పెడతారు. కానీ హెబ్రోన్ యూత్ క్యాంప్ కొరకై వచ్చిన ప్రతి యవనస్తుడైనా ప్రతి ఒక్కరూ కూడా హెబ్రోన్లో యూత్ క్యాంప్కి, హెబ్రోన్ యొక్క ఆవరణలోకి ప్రవేశించిన ప్రతి యవనస్తుడు, యవనస్తురాలు దేని మీద దృష్టి ఉంచాలండి? వాక్యం మీద దృష్టి ఉంచడం కొరకే మనం ప్రార్థించాలి. వాక్యాన్ని వినాలా, వాక్యం మీద దృష్టి పెట్టడం కొరకే. అంటే వేరే వాటి మీద దృష్టి మళ్ళిస్తాడు సాతానుడు. తమ దృష్టిని ఏం చేస్తాడు సాతానుడు? వేరే వాటిపైన మళ్ళిస్తాడు. అంటే వాళ్ళు వాక్యం వినుకోకుండా, వాక్యం చూడకోకుండా, వాక్యం మీద మనసు పెట్టుకోకుండా తమ దృష్టిని ఏం చేస్తాడు? సాతానుడు మళ్ళించేవాడు ఉంటాడు. అనేక మంది యవనస్తులు, యూత్ క్యాంప్కి వచ్చే యవనస్తులు అందరూ కూడా దేవుని వాక్యం మీద వాళ్ళు దృష్టి పెట్టడం కొరకే మనం ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. ప్రభువా, మరి హెబ్రోన్ యూత్ క్యాంప్కి వచ్చేటటువంటి ప్రతి యవనస్తుడు కూడా వాక్యం మీద దృష్టి పెట్టడం కొరకే సహాయం చేయ ప్రభుని మనం ఏం చేయాలా? ప్రార్థించాలి. ప్రతి యవనస్తుడు, ప్రతి దేవుని ఆవరణలో ప్రవేశించే ప్రతి ఒక్క మనుషుడు కూడా, దేవుని బిడ్డలందరూ కూడా దృష్టి పెట్టాలి దేవుని వాక్యం మీద. దేవుని మీద అండి, దేవుని వాక్యం మీద. ఇక్కడ ఈరోజు మన ప్రార్థన హెబ్రోన్ యూత్ క్యాంపులో హెబ్రోన్ ఏదైతే యూత్ క్యాంప్ జరగబోతుందో ఆ యూత్ క్యాంప్లో ప్రతి యవనస్తుడు కూడా ఏం చేయాలా? నాలుగో మాట ఏం చేయాలి? వాక్యం మీద దృష్టి పెట్టడం కొరకే ప్రార్థించాలి. ఏ సెల్ ఫోన్లోనో, ఏ వీడియోస్ మీదో, లేదా ఇంకా వేరే వాటి మీదో, మనుషుల మీదో, హెబ్రోన్ ఆవరణలో యూత్ క్యాంపులో ప్రవేశించిన ప్రతి యవనస్తుడు లోకం మీద, మనుషుల మీద కాకుండా ఏదైతే వర్తమానం ప్రకటించబడుతున్నాయో దాని మీద మనసు పెట్టడం, అంటే వాక్యం మీద దృష్టి పెట్టడం కొరకే మనం ప్రార్థించాలి. ఇది నాలుగో కోణం. ఐదో కోణాన్ని చూద్దామా? నాలుగో కోణం ఏంటి? వాక్యం మీద దృష్టి పెట్టాలి. ఏ ఫోన్ మీదను, తర్వాత రూములు ఎట్లా మనకి మందిరం ఎట్లా ఉందో, ఇట్లా సైడ్ వాల్ ఎట్లా ఉందో అట్లాగే సైడ్ ఖాళీ ఎట్లా ఉందో అట్లా హెబ్రోన్లో కూడా ఉండేది కదా రేక్లేసి. దాంట్లో రూములు కట్టి ఉంటాయి. ఆ రూముల్లో బ్యాగులు ఉంటాయి. ఇలా దృష్టి అంతా ఎక్కడ ఉండేది? ఆ బ్యాగుల్లో పెడతారు. అక్కడే చూసుకుంటూ ఆ పక్కనే కూర్చుంటారు. ఎందుకు? ఎవడైనా వచ్చి ఆ రూమ్లో ఏమైనా ఎత్తుకుపోతున్నాడు ఏమని, మా రూమ్ వాడు కాకుండా ఇంకోటి ఏమైనా వస్తాడేమో, మా రూమ్లో ఉన్నాడు కాకుండా ఎవడైనా వచ్చాడని చెప్పి ఈ పక్కనే కూర్చుంటారు. అంటే ఆ బ్యాగుల మీదను, ఈ ఫోన్ల మీదను, ఆ ఛార్జర్ల మీదను, ఆ జేబులో పర్సుల మీదను, ఇంకా మనుషుల మీద కాదు దృష్టి రావాల్సింది, దేవుని మీద. ప్రతి హెబ్రోన్ యూత్ క్యాంప్కి వచ్చే ప్రతి యవనస్తుడు దేవుని మీద దృష్టి పెట్టడం కొరకు ఏం చేయాలా? వాక్యం మీద దృష్టి పెట్టాలి. ఏదైతే వాక్యం ఆ దైవదాసుల ద్వారా ఆ పులిపేట మీద నుంచి వాక్యం ప్రకటించబడుతుందో ఆ ప్రకటించబడే వాక్యం మీద దృష్టి పెట్టడం కొరకే ప్రతి యవనస్తుడు ఏం చేయాలా? బ్యాగులు, డబ్బులు, పర్సులు, ఫోన్లు, ఛార్జర్లు కాకుండా, మనుషుల మీద కాకుండా, ఇంకా స్నేహితుల మీద కాకుండా దేని మీద దృష్టి పెట్టాలి? వాక్యం మీద దృష్టి పెట్టాలి. వినటానికి ఇష్టపడాలి. ఆ వాక్యం మీద దృష్టి పెట్టి ఇంకా వేరే వాటి వైపు సాతానుడు వారి దృష్టిని మళ్లించుకోకుండా వాక్యం మీద మాత్రమే వారి దృష్టి ఉండటం కొరకై, వేరే వాటి మీదకు మళ్ళకోకుండా ఉండటం కొరకై హెబ్రోన్లో వస్తున్న ప్రతి యవనస్తుడి కొరకు మనం ప్రార్థించాలి. యవనస్తురాల కొరకు. ఇదన్నమాట 4. ఐదో విషయాన్ని చూద్దామా రండి. ఐదో విషయాన్ని చూసినట్టయితే, దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం 9వ వచనం. చాలు లెక్క. కాబట్టి యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుందరు. దేని చేత? వాక్యాన్ని అంటున్నారు. కాబట్టి ఆ వాక్యం వినేటటువంటి వారు, అంటే యవనస్తులు ఏం చేయాలి? మొట్టమొదటిగా హెబ్రోన్ యూత్ క్యాంప్కి వచ్చే హెబ్రోన్ ఆవరణలోకి యూత్ క్యాంప్ కొరకు వచ్చే ప్రతి యవనస్తుడు ఎలా ఉండాలండి?
దేవుడు మాట్లాడినప్పుడు, తనలో ఉన్న లోపల మాట్లాడినప్పుడు సరిదిద్దుకొని వెసరపడి వెళ్ళిపోకుండా సరిదిద్దుకోవడం కొరకు ప్రార్థించాలి. 2, ఎలా ఉండాలని ప్రార్థించాలా? యవనేచ్ఛ నుండి, యవన కోరికల నుండి పారిపోవడం కొరకు ప్రార్థించాలి. 3, ఎలా ఉండాలని ప్రార్థించాలా? దేవుని వాక్యం వినాలని, దేవుని వాక్యం ఎక్కువగా వినటం కొరకై ఫోన్లో, యూట్యూబ్లో వచ్చే మెసేజ్లు, వీడియోలు వినుకోకుండా దేవుని వాక్యాన్ని యవనస్తులు వినడం కొరకై ప్రార్థించాలి. ఇది 3. 4వదిగా చూసినట్లయితే వాక్యం మీద దృష్టి పెట్టాలి. మనుషుల మీద, పరుసుల మీద, ఫోన్ ఛార్జీల మీద, ఫోనుల మీద, బ్యాగుల మీద కాకుండా దేవుని వాక్యం మీద దృష్టి పెట్టడం కొరకే మనం ఏం చేయాలా? హెబ్రోను ఆవరణలో ప్రవేశించే ప్రతి యవనస్తురాలు కూడా దేవుని వాక్యం మీద దృష్టి పెట్టడం కొరకై ఈరోజు మనం ఆ యూత్ క్యాంప్ కొరకు ప్రార్థించాలి. ఇది 4వ కోణం. 5వ కోణం ఏమో రాయబడుతూ వచ్చిందండి, నీ యవనులు దేని చేత తమ నడకను శుద్ధి చేసుకుందురు. ఇది 5వ మాట. యవనస్తులు ఏం చేయాలా? హెబ్రోను ఆవరణలోకి ప్రవేశించే యవనస్తులు ఎలా ఉండాలని ప్రార్థించాలా? తమ నడకను శుద్ధి చేసుకోవాలి. ఏం చేయాలండి? తమ నడకని శుద్ధి చేసుకోవాలి. వారు ఎలాంటి నడకైతే నడుస్తున్నారు, ఎట్లాంటి నడకైతే వారు నడుస్తూ వస్తున్నారు, ఎలాంటి ప్రవర్తన అయితే వారు ఉందో ఆ నడకను శుద్ధి చేసుకోవాలి. ఏం చేయాలండి? ఆ నడకని. అదే కదా ఉంది ప్రసంగి గ్రంథంలో ఏమని రాయబడుతూ వచ్చిందండి, నువ్వు దేవుని మందిరానికి పోయినప్పుడు నీ ప్రవర్తన, ఎన్నో అధ్యాయము? 5వ అధ్యాయం 1వ వచనం. నీవు దేవుని మందిరానికి పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోను. అంటే అర్థం ఏంటి? నువ్వు దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు, అంటే నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు ఎలా ఉండాలా? నీ ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలంటే శుద్ధి చేయబడి ఉండాలి. కానీ ఈరోజు మన ప్రార్థన దేని కొరకు అంటే 5వదిగా హెబ్రోన్ యూత్ క్యాంప్ కొరకు మన ప్రార్థన. హెబ్రోన్ యూత్ క్యాంప్ కొరకు వచ్చే యవనస్తుల కొరకు మనం ప్రార్థన చేయాలి. వారి యవనస్తులు ఎలా ఉండాలి? హెబ్రోన్ యూత్ క్యాంప్కి వచ్చే యవనస్తులు ఎలా ఉండాలంటే, మొట్టమొదటిగా దేవుడు మాట్లాడినప్పుడు వారిలో ఉన్న లోపాల విషయమై వ్యసనపడి తిరిగి వెళ్ళిపోకుండా సరిదిద్దుకోవాలి. 2, వారు యవనేచ్ఛ నుండి పారిపోయి ప్రభువుకు సమీపస్తులు కావాలి. 3, దేవుని వాక్యాన్ని వినాలి. దేవుని వాక్యాన్ని వినాలి తప్ప యూట్యూబ్లో, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో ఏవి వినుకోకుండా దేవుని వాక్యాన్ని వింటాం. 4, వాక్యం మీద దృష్టి పెట్టాలి. ఏ వ్యర్థమైన వాటిని దేని మీద కూడా క్షయమైపోయే వాటి మీద దృష్టి పెట్టకుండా ఉండటం వరకు మనం ప్రార్థించాలి. 5వదిగా చూసినట్లయితే తమ నడకను శుద్ధి చేసుకోవడానికి, ప్రతి యవనస్తుడు కూడా తమ నడకను శుద్ధి చేసుకోవడం కొరకే మనం ప్రార్థించాలి. దేవుని మందిరానికి పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోమని బైబిల్ రాయబడుతూ వచ్చింది. ఎందుకంటే దేవుడు తన మందిరంలో ఆసనుడై ఉన్నాడు, ప్రసన్నుడై ఉన్నాడు, తేజోమయుడై ఉన్నాడు, మహిమాపూర్ణుడై ఉన్నాడు, మహిమ శ్రీమంతుడైన దేవుడికి ఉంటూ వస్తున్నాడు. కాబట్టి దేవుని ఆవరణంలోకి హెబ్రోన్ యూత్ క్యాంప్ ఆవరణలోకి ప్రవేశించిన ప్రతి యవనస్తుడు ఎలా ఉండాలని ప్రార్థించాలా? తమ నడకను శుద్ధి చేసుకునేటట్టు ఉండాలి. తమ నడకను శుద్ధి చేసుకోవాలి. వచ్చేటప్పుడు ఒక వ్యభిచారి వచ్చినా, ఒక అబద్ధికుడు వచ్చినా, ఒక మోసగాడు వచ్చినా, ఒక దొంగ వచ్చినా, ఒక పాపాత్ముడు వచ్చినా, ఇంకా లోకంలో జీవించేవాడు వచ్చినా, లోకానుసారమైన వ్యక్తి వచ్చినప్పటికీ దేవునిలోకి రావటంతోనే, ఆ యొక్క హెబ్రోన్ ఆవరణ యూత్ క్యాంప్ లో ప్రవేశించడంతోనే ఆ వ్యక్తి ఎలా ఉండాలా? తమ నడకను శుద్ధి చేసుకోవడం కొరకు ప్రార్థించాలి. ఒక వ్యభిచార, అయ్యా నేను వ్యభిచారిని, తమ నడకను శుద్ధి చేసుకోవాలి. ఒక అబద్ధికుడా, నేను అబద్ధికుడిని, తన నడకను శుద్ధి చేసుకోవాలి. ఒక మోసగాడా, నేను మోసగాడిని ప్రభు తన నడకను ఏం చేయాలా? శుద్ధి చేసుకోవాలి. అంటే తాను దేనిలో నడుస్తున్నాడో దాన్ని శుద్ధి చేసుకోవాలి. ఒక అబద్ధికుడా, ప్రభా నేను నా జీవితం అంతా నేను అబద్ధాలు ఆడుతున్నాను, నా యొక్క అబద్ధపూర్వకమైన జీవితాన్ని శుద్ధి చేయ ప్రభాని నడకను శుద్ధి చేసుకోవాలి. అబద్ధపూర్వకమైన నడక. ఒక వ్యభిచార, ఆ వ్యభిచారపు జీవితం కలిగిన నడకను శుద్ధి చేసుకోవాలి. ఇంకా మోసగడా, తాను ఏ విషయంలో అయితే మోసం చేసుకుంటూ మనుషులు మోసం చేసుకుంటూ వెళ్తున్నాడో ఆ మోసపూర్వకమైన జీవితాన్ని, ఆ నడకని శుద్ధి చేసుకోవాలి. చాలా విషయాలు. ప్రతి యవనస్తుడు కూడా తన నడకను శుద్ధి చేసుకోవడం కొరకు మనం ఏం చేయాలి? ప్రార్థించాలి. ప్రభా హెబ్రోన్ యూత్ క్యాంప్కి వచ్చే ప్రతి యవనస్తుడు కూడా ఏం చేయాలా? తమ నడకను శుద్ధి చేసుకోవాలి. ప్రభా తమ నడకని శుద్ధి చేసుకోవాలి. హెబ్రోన్ యూత్ క్యాంప్కి వచ్చే ప్రతి యవనస్తుడు కూడా, అది ఎలాంటి వాడైనా, ఒక అబద్ధికుడైనా, ఒక మోసగాడైనా, ఒక దొంగైనా, ఒక పాపాత్ముడైనా, ఒక వ్యభిచారైనా సరే, ఒక వేషధారణ కలిగిన వాడైనా, ఒక లోపాలు కలిగిన వాడైనా, ఇంకా ఒక పాపంలో జీవించేవాడైనా, ఆ వ్యక్తి హెబ్రోన్ యూత్ క్యాంప్ యొక్క ఆవరణలోకి ప్రవేశించిన తర్వాత తన నడక శుద్ధి చేసుకోవడం కొరకై సహాయం చేయ ప్రభుని ఏం చేయాలా? ప్రార్థించాలి. ఇవాళ మనం చేసే ప్రార్థన, ఈరోజు మనం చేసే ప్రార్థన యవనస్తులకి ఎంతో ప్రాముఖ్యమైన పునాదితో కూడినటువంటి ప్రార్థన. ఈ రోజు మనం చేసే ప్రార్థన వారి జీవితానికి ఎంతో మార్పునిచ్చేది. కానీ ఈరోజు మనం ప్రార్థించాలి. 5వ కోణం కదా ఇది. దేని కొరకు ప్రార్థించాలా? యవనస్తులు తమ నడకను శుద్ధి చేసుకోవడం కొరకు ప్రార్థించాలి. ప్రతి యవనస్తుడు, యూత్ క్యాంప్కి వచ్చే ప్రతి యవనస్తుడు కూడా తన నడకను శుద్ధి చేసుకోవాలి. దేవుని యూత్ క్యాంప్ యొక్క, హెబ్రోన్ యూత్ క్యాంప్ యొక్క ఆవరణలో ప్రవేశించక మునిపే అతడు ఎలాంటి వాడైనా, ఎలాంటి ప్రవర్తనతో ఉండా యూత్ క్యాంప్ లోకి ప్రవేశించిన తర్వాత ఆవరణంలోకి, హెబ్రోన్ ఆవరణలోకి వచ్చిన తర్వాత అతడు ఎలా ఉండాలా?
తన నడకను శుద్ధి చేసుకోవాలి. ఎలాంటి వాడు, ఎలాంటి నడక కలిగి ఉన్నాడు, ఎలాంటి నడకను నడుస్తున్నాడు, ఎలాంటి నడకతో వెళ్తున్నాడో అదంతా కూడా ఏం చేయాలా? శుద్ధి చేసుకోవాలి. కొంతమంది పొగరబోతులు ఉంటారు. పొగరబోతులు అంటే అర్థం ఏంటి? మనం చెప్పింది వినరు. నా ఇష్టం వచ్చి నేను వెళ్తాననే వాళ్ళు ఉంటారు. బళ్ళు ముందర చక్రాలు పైకి లేపుతారు, వెనక చక్రాలు పైకి లేపే వాళ్ళు ఉంటారు. ఎంత పొగరబోతులు. వీళ్ళ నడక ఏం చేసుకోవాలి? దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఒక్కసారి ఆవరణలోకి ప్రవేశించారంటే తమ నడకను శుద్ధి చేసుకోవాలి. చాలా మంది యవనస్తులు ఉంటారు, జుట్టు పెంచేసుకుంటారు వెనకాల. దేవుని ఆవరణలోకి వస్తే మారిపోవాలి కాదు, ఆ మనసు అన్నది మారిపోయి తన నడకను శుద్ధి చేసుకోవాలి. ఇది తప్పు. దేవునిలో క్రమంగా ఉండాలి, శుద్ధంగా ఉండాలి. ఇంకా చాలా అనుభవాలు ఉన్నాయి. కానీ ఈరోజు మన ప్రార్థన, హెబ్రోన్ యూత్ క్యాంప్లోకి వచ్చే ప్రతి యవనస్తుడు కూడా తన నడకను క్రీస్తు యేసు ప్రభు రక్తం ద్వారా కడుక్కుని శుద్ధి చేసుకుని ఇక నుండి హెబ్రోన్ యూత్ క్యాంప్ నుండి వెలుపడికి వెళ్ళేటప్పుడు శుద్ధి చేయబడిన వాడుగా బయటికి వెళ్ళటం కొరకు మనం ఏం చేయాలి? ప్రార్థించాలి. ఇదన్నమాట 5. ప్రతి యవనస్తుడు తన నడకని క్రీస్తు యేసు ప్రభు యొక్క కలువరిశిల యొక్క రక్తం ద్వారా, ఆ వాక్యం మాట్లాడినటువంటి వాక్యపు వెలుగులో ఆ కలువరిశిల యొక్క రక్తం ద్వారా తన పాపాలని, తన జీవితాన్ని శుద్ధి చేసుకోవడం కొరకై ప్రతి యవనస్తుడు, హెబ్రోన్ యూత్ క్యాంప్లో ప్రవేశించే ప్రతి యవనస్తుడు కూడా తన నడకను శుద్ధి చేసుకోవడం కొరకు ఏం చేయాలా? మనం ప్రార్థించాలి. అంటే తప్పు మార్గంలో వెళ్ళేవాడు, రాంగ్ వేలో వెళ్ళేవాడు, అంటే తప్పుడు ఆలోచనలతో వెళ్ళే ప్రతి యవనస్తుడు కూడా తన నడకను, యవనస్తురాలైనా తన నడకను శుద్ధి చేసుకుని మంచివారుగా వచ్చేటప్పుడు ఎలాంటి పాపాత్ములుగా దేవుని మందిరంలోకి అడుగుపెట్టినా ఆ దేవుని మందిరం నుంచి తిరిగి వెళ్ళేటప్పుడు పరిశుద్ధులుగా తమ నడకను శుద్ధి చేసుకుని వెళ్ళటం కొరకై ప్రార్థించాలి. ఇదన్నమాట 5. 6వ విషయాన్ని చూద్దామా? రండి. దేవుని వాక్యాన్ని చూసినట్టయితే 6వ మాట ఎలా ఉండాలి, ఎలాంటి ప్రవర్తన కలిగి ఉండాలంటే 6వ మాట మనం చూస్తూ వద్దాం. ఏంటి 6వ మాట ఏంటంటే, రండి దేవుని వాక్యాన్ని చూసినట్టయితే 6వ విషయాన్ని మనం చూస్తున్నాం. యవనస్తులు ఎలా ఉండాలి అని అంటే 6వ మాట మొదటి యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం మరియు 14వ వచనం. మొదటి యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం మరియు చదవండి. 13వ వచనం మరియు 14వ వచనం. సరే, దీన్ని తర్వాత చూద్దామమ్మా. చదవండి, పర్లేదు, చదవండి. తండ్రులారా, మీరు ఆది నుండి ఉన్నవానిని ఎరిగి ఉన్నారు గనుక మీకు రాయుచున్నాను. యవనస్తులారా, మీరు దృష్టిని జయించి ఉన్నారు. దృష్టిని కాదమ్మా, దుష్టుని జయించి ఉన్నారు గనుక మీకు రాయుచున్నాను. చాలమ్మా. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యాన్ని చూసినట్టయితే ఇదన్నమాట 6. మొట్టమొదటిగా హెబ్రోన్ యూత్ క్యాంప్ హెబ్రోన్ యొక్క ఆవరణంలోకి యూత్ క్యాంప్ వరకు వచ్చిన ప్రతి యవనస్తుడు ఎలా ఉండాలని ప్రార్థించాలా? దేవుడు మాట్లాడితే వ్యసన పడుకోకుండా సరిదిద్దుకోవడం కొరకు ప్రార్థించాలి. 2, యవనేచ్ఛ నుండి పారిపోవడం కొరకు ప్రార్థించాలి. 3, 4, దేవుని వాక్యం వినాలా, దేవుని వాక్యం మీద దృష్టి పెట్టడం కొరకు ప్రార్థించాలి. 5, తమ నడకను శుద్ధి చేసుకోవడం కొరకు ప్రార్థించాలి. 6వదిగా చూసినట్టయితే ప్రతి యవనస్తుడు ఏం చేయాలండి? ప్రతి యవనస్తుడు చేసిన పని ఏంటి? దుష్టుణ్ణి జయించాలి. అంటే హెబ్రోన్ యూత్ క్యాంప్లోకి ప్రవేశించే ప్రతి యవనస్తుడు కూడా, ఆవరణలోకి వచ్చిన ప్రతి యవనస్తుడిగా ఏం చేయాలా? దుష్టుని జయించే శక్తిని పొందుకోవడం కొరకే మనం ప్రార్థించాలి. ప్రతి యవనస్తుడు కూడా దుష్టుని జయించాలి. హెబ్రోన్ యొక్క ఆవరణలోకి ప్రవేశించే ప్రతి యవనస్తుడు ఎలా ఉండాలండి? దుష్టుని జయించాలి. ప్రతి యవనస్తుడు కూడా దుష్టుని జయించడం కొరకు మనం ఏం చేయాలా? ప్రార్థించాలి. అయ్యా, హెబ్రోన్ యూత్ క్యాంప్లోకి వచ్చే ప్రతి యవనస్తుడు కూడా దుష్టుని జయించే శక్తిని ప్రతి యవనస్తుడికి. దుష్టుడు మోసగాడు. దుష్టుడు ఎంతగానో మనుషుల హృదయాల్ని ఒప్పుకోకుండా ఒప్పింపబడే ప్రేరేపణ రాకోకుండా, సరిదిద్దుకునే ప్రేరేపణ రాకుండా దుష్టుడు ఆపేస్తాడు. అయితే దుష్టుడు ఎలాంటి వాడైనా హెబ్రోన్ యూత్ క్యాంప్కి వచ్చే ప్రతి యవనస్తుడు ఏం చేయాలా? దుష్టుని జయించే శక్తి ప్రతి యవనస్తుడు కూడా ఈ ప్రభువుని మనం ఏం చేయాలా? ప్రార్థించాలి. హెబ్రోన్ యూత్ క్యాంప్కి వచ్చే ప్రతి యవనస్తుడు దుష్టుని జయించే శక్తిని ప్రతి యవనస్తుడికి ప్రభువా. ప్రతి యవనస్తుడు కూడా దేవుని ఆవరణంలోకి, హెబ్రోన్ యూత్ క్యాంప్ యొక్క ఆవరణలోకి ప్రవేశించే ప్రతి యవనస్తుడు దుష్టుని జయించాలి. ప్రతి యవనస్తుడు దుష్టుని జయించాలి. ప్రతి మనిషి కూడా దుష్టుని జయించే జీవితాన్ని ఇవ్వు ప్రభువుని మనం ప్రార్థించాలి. ఈరోజు యవనస్తులు ఎంతో మంది దుష్టుని జయించలేకపోతున్నారు. ఆది కాండంలో ఆదాము కానీ ఏదైతే తినొద్దన్న పండు తిని నష్టపోతూ వచ్చాడో, అలాగూ సాతానుడు ఏం చేస్తున్నాడు? అందరినీ నష్టపరుస్తూ, అందరి మీద పాపం చేత ఏలుతూ వస్తున్నాడు.
పాపం చేత ఏం చేస్తున్నాడండి? అందరి మీద ఏలుతూ వస్తున్నాడు. అయితే ఏ సాతానుడైతే అందరి మీద పాపం చేత ఏలుతున్నాడో ఆ సాతానుడు ఏం చేయాలా? ఆ సాతానుడి మీదే హెబ్రోను ఆవరణలో ప్రవేశించే ప్రతి యవనస్తురాలు కూడా విజయం పొందడం కొరకే మనం ప్రార్థించాలి. అంటే అలా విజయాన్ని పొందే జీవితాన్ని నేర్చుకోవడం కొరకు, సాతాను పైన ఎలా విజయాన్ని పొందాలో, శత్రు పైన ఎలా విజయాన్ని పొందాలో, ఆ విజయవంతమైన జీవితాన్ని ప్రతి యవనస్తురాలు నేర్చుకోవడం కొరకై మనం ఏం చేయాలా? ప్రార్థించాలి. ప్రభా, హెబ్రోను యూత్ క్యాంపులో ప్రవేశించే ప్రతి యవనస్తురాలు సాతాన్ని, దుష్టుని జయించే విజయవంతమైన జీవితాన్ని వారికి నేర్పించు ప్రభా. హెబ్రోను యూత్ క్యాంప్కి వచ్చారంటే ఆ వినే వాక్యపు వెలుగులో సాతాన్ని ఎలా జయించాలో కూడా నేర్పించు ప్రభా అని మనం ఏం చేయాలా? ప్రార్థించాలి. ఏ యవనస్తురాలైతే హెబ్రోను యూత్ క్యాంప్కి వస్తున్నారో వారు ప్రతి ఒక్కరూ కూడా సాతాన్ని ఎలా జయించాలో ప్రభా వారికి నేర్పించి నీ వాక్యం ద్వారా ఆ విజయవంతమైన జీవితం వారికి ఇచ్చి, ఆ సాతాన్ని ఎలా జయించాలో, ఆ విజయవంతమైన జీవితం ఎలా కలిగి ఉండాలో వారికి నేర్పించు ప్రభా అని మనం ఏం చేయాలా? ప్రార్థించాలి. హెబ్రోను యూత్ క్యాంప్కి వచ్చే ప్రతి యవనస్తుడు ఒక విజయవంతమైన జీవితం, విజయముతో కూడినటువంటి జీవితాన్ని కలిగి ఉండాలి. దుష్టుని జయించే జీవితాన్ని ప్రతి యవనస్తురాలు కలిగి ఉండటం కొరకు మనం ఏం చేయాలా? ప్రార్థించాలి. అర్థమవుతుందండి? దుష్టుని జయించే విజయవంతమైన జీవితం ప్రతి యూత్ క్యాంప్కి వచ్చే ప్రతి యవనస్తురాలు ఆ విజయవంతమైన జీవితం కలిగి ఉండటం కొరకై మనం ప్రార్థించాలి. ఇదన్నమాట 6. కాబట్టి ప్రతి యవనస్తుడు, హెబ్రోను యూత్ క్యాంప్కి వచ్చే ప్రతి యవనస్తుడు కూడా దుష్టుని జయించడం కొరకై, దుష్టుని ఎలా జయించాలో ఆ విజయవంతమైన జీవితం, ఆ జయించే జీవితాన్ని ఆ హెబ్రోను యూత్ క్యాంప్కి వచ్చిన తర్వాత నేర్చుకుని ప్రతిరోజు హెబ్రోను యూత్ క్యాంప్ పై తిరిగి వెళ్ళిన తర్వాత కూడా ప్రతిరోజు దుష్టుని వాక్య వెలుగులో లేఖన భాగాల ప్రకారం తన ప్రార్థన ద్వారా దుష్టుని జయించేవాడిగా ప్రతి యవనస్తుడు దుష్టుని ఎలా జయించాలో నేర్చుకుని తర్వాత యూత్ క్యాంప్ అయిన తర్వాత ఇంటికి వెళ్ళినప్పుడు ప్రతిరోజు దుష్టుని జయించే అనుభవంలో అతడు జీవించి ప్రతి యవనస్తుడు యూత్ క్యాంప్కి వచ్చిన వారు కూడా జయించే జీవితాన్ని యూత్ క్యాంప్లో నేర్చుకోవాలా. ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రతిరోజు సాతాన్ని, దుష్టుని జయించే జీవితం కలిగి ప్రతిరోజు దుష్టుని జయించడం కొరకై యూత్ క్యాంప్కి వచ్చే ప్రతి యవనస్తుడి కొరకు మనం ప్రార్థించే వారికి ఉండాలి. ఇదన్నమాట 6. 7వ విషయాన్ని చూద్దామా? రండి. 7వ విషయాన్ని చూసినట్లయితే దేవుని లేఖన భాగాన్ని చూస్తున్నాం. 7వ మాట ఏంటి అని అంటే, రండి 7వ విషయాన్ని చూద్దాం. మరి అపోస్తలుడైన పౌలు తిమోతిలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. అపోస్తలుడైన పౌలు తిమోతిలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. అపోస్తలుడైన పౌలు తిమోతిలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. యవనమును బట్టి ఎవడు నిన్ను తృణీకరింపనీయకుము గాని మాటల్లోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. అది హెబ్రోన్ యూత్ క్యాంప్కి వచ్చే ప్రతి యవనస్తుడు ఎలా ఉండాలంటే అనేకమైన విశ్వాసులకు ఎలా ఉండాలా? మాదిరికరంగా ఉండాలి. అది ఎలా, ఏ విషయాలు అంటే ఇక్కడ చెబుతున్నాడు. మాటల్లోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసంలోను, పవిత్రతలోను విశ్వాసులకు ఎలా ఉండాలండి? అది ఒక మాదిరికరమైన జీవితాన్ని కలిగి ఉండాలి. హెబ్రోన్ యూత్ క్యాంప్కి వచ్చే ప్రతి యవనస్తురాలు ఎలా ఉండాలని మనం ప్రార్థించాలంటే ఎలా ఉండాలండి? ప్రతి యవనస్తురాలు ఒకవేళ హెబ్రోన్ యూత్ క్యాంపు రాకమునుపు మంచి సాక్ష్యం లేదేమో, హెబ్రోన్ యూత్ క్యాంపు రాకమునుపు ఇంటి దగ్గర, కుటుంబం దగ్గర, బంధువుల దగ్గర, స్నేహితుల దగ్గర, స్థానిక మందిరంలో కూడా మంచి సాక్ష్యం లేకపోయి ఉండొచ్చు. కానీ హెబ్రోన్ యూత్ క్యాంపుకి వచ్చిన తర్వాత యవనస్తులు ఎలా ఉండాలా? ఒక మాదిరికరమైన జీవితాన్ని జీవించాలి. హెబ్రోన్ యూత్ క్యాంప్కి వచ్చి నేర్చుకుని, వాక్యాన్ని నేర్చుకుని, యూత్ క్యాంపు రాకమునుపు సాక్ష్యం లేనివాడుగా, మాదిరికరమైన జీవితం లేనిదిగా ఉండొచ్చు. కానీ హెబ్రోన్ యూత్ క్యాంప్కి వచ్చి తిరిగి వెళ్ళిన తర్వాత ఒక మాదిరికరమైన జీవితం. ఎలాంటి జీవితం అండి? ఒక మాదిరికరమైన, ఒక సాక్షార్థమైన జీవితం కలిగి జీవించడం కొరకు మనం ఏం చేయాలా? ప్రార్థించాలి. ప్రభా, హెబ్రోన్ యూత్ క్యాంప్కి వచ్చే ప్రతి యవనస్తురాలు ఎలా ఉండాలి? ఒక మాదిరికరమైన సాక్షార్థమైన జీవితం కలిగి ఉండాలి. హెబ్రోన్ యూత్ క్యాంప్కి వస్తున్నారంటే ప్రతి యవనస్తుడు కూడా ఒక మాదిరికరమైన జీవితం ఉండాలి. అనేకులు ఎదుట సాక్ష్యంతో కూడిన మాదిరికరమైన జీవితం ఉండాలి. ఏదో మందిరానికి హెబ్రోన్కి వచ్చి వెళ్ళామంటే కాదు, ఒక మాదిరికరమైన జీవితం ఉండాలి. ఒక మాదిరికరమైన జీవితం ఉండాలి. కాబట్టి ప్రభా, అలా హెబ్రోన్కి వచ్చే ప్రతి యవనస్తుడు కూడా ఒక మాదిరికరమైన జీవితాన్ని కలిగి ఉండేటట్టు సహాయం చే ప్రభుని మనం ఏం చేయాలి? ప్రార్థించాలి. ప్రతి యవనస్తుడు, హెబ్రోన్ యూత్ క్యాంప్కి వచ్చే ప్రతి యవనస్తుడు ఒక మాదిరికరమైన జీవితాన్ని జీవించడం కొరకు మనం ఏం చేయాలి? ప్రార్థించాలి. ఈరోజు మన ప్రార్థన అది. ప్రభా, హెబ్రోన్ యూత్ క్యాంప్కి ఎవరైనా వస్తున్నారు, చాలామంది వస్తారు.
హెబ్రోన్ యూత్ క్యాంప్కి వచ్చే ప్రతి యవనస్తుడు కూడా మాదిరికరమైన జీవితం కలిగి ఉండాలి. పవిత్రతలోను, ప్రేమలోను, ఇంకా చూస్తున్నట్టయితే ఇక్కడ చాలా విషయాలు రాయబడుతున్నాయి. ప్రవర్తనలోను, మాటలోను, విశ్వాసంలోను విశ్వాసులకు మాదిరికరంగా ఉండాలంట. కాబట్టి ఎవరో అతన్ని తృణీకరించకూడదు. ఒకప్పుడు వాడు పనికిరాను, ఏం వేస్ట్, ఏం సాక్ష్యం లేదు, అతడు సాక్ష్యం లేదని అనేకులు తృణీకరించవచ్చు. కానీ ఒక్కసారి హెబ్రోన్ యూత్ క్యాంప్ ఎంటర్ అయిన తర్వాత ఆ ఎంటర్ అయిన వ్యక్తి మళ్ళా తిరిగి తన గృహానికి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాలా? ఒక మాదిరికరమైన వాడు. అప్పుడు ఇంటికాడ చెప్పాలి, యూత్ క్యాంప్కి వెళ్ళక మునుపు నా కుమారుడు, నా బిడ్డ, నా కుమార్తె, లేదా మందిరం నుండి పలాని యవనస్తురాలు ఎట్టబడితే అట్లా జీవించారు, ఎలా పడితే అలా జీవిస్తూ వచ్చారు. ఇప్పుడు హెబ్రోన్ యూత్ క్యాంప్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఎంత మార్పు చెందారంటే ప్రార్థన చేసుకుంటున్నారు, వాక్యం చదువుతున్నారు, దేవుల్లో ఉండారు, ఆత్మీయంగా ఎదుగుతున్నారని ఆ సాక్ష్యాన్ని కలిగి ఉండాలి అనేకులు ఎదుట. అదే మాదిరికరమైన జీవితం. హెబ్రోన్కి వెళ్ళక మునుపు వాడు ఎలా ఉన్నాడో తర్వాత ఆ యూత్ క్యాంప్కి, హెబ్రోన్ యూత్ క్యాంప్కి వెళ్ళి హెబ్రోన్ యూత్ క్యాంప్లో దేవుని వాక్యాన్ని నేర్చుకుని తిరిగి వచ్చిన తర్వాత ఎలా ఉండాలి ఆ వ్యక్తి? హెబ్రోన్కి వెళ్ళక ముందు సాక్ష్యం లేనివాడిగా, మాదిరికరమైన జీవితం లేనివాడిగా ఉండొచ్చు, లేనిదిగా ఉండొచ్చు. హెబ్రోన్కి వెళ్ళిన తర్వాత, యూత్ క్యాంప్కి వెళ్ళిన తర్వాత అసలు వారు ఎలా ఉండాలి? ఎవరొస్తున్నాయినా ఒక మాదిరికరమైన జీవితం కలిగి ఉండాలి. ఆ మాదిరికరమైన జీవితం కొరకు మనం ఏం చేయాలి? ప్రార్థించాలి. ప్రభా, హెబ్రోన్ యూత్ క్యాంప్కి వచ్చే ప్రతి యవనస్తుడు ఒక మాదిరికరమైన జీవితాన్ని కలిగి ఉండాలి. ఒక మాదిరికరమైన జీవితంతో కూడిన జీవితాన్ని నివసిస్తూ ఉండాలి. ప్రభా, అలాంటి జీవితాన్ని యవనస్తుడికి ఇప్పుడు వచ్చే యూత్ క్యాంప్కి వచ్చే ప్రతి యవనస్తుడు కూడా, హెబ్రోన్ యూత్ క్యాంప్కి వచ్చే ప్రతి యవనస్తుడు కూడా ఒక మాదిరికరమైన జీవితము కలిగి ఉండాలి ప్రభు అని మనం ఏం చేయాలి? ప్రార్థించాలి. అదే మన ప్రార్థన. అలా ప్రార్థించాలి. ఏమైనా ప్రార్థించాలా? 7 విషయాలు చెప్పండి. మొట్టమొదటిగా హెబ్రోన్ యూత్ క్యాంప్కి వచ్చే ప్రతి యవనస్తుడు ఎలా ఉండాలని మనం ప్రార్థించాలి. మొట్టమొదటిగా హెబ్రోన్ యూత్ క్యాంప్కి వచ్చి హెబ్రోన్ యొక్క ఆవరణలోకి ప్రవేశించిన ప్రతి యవనస్తుడు ఎలా ఉండాలని ప్రార్థించాలంటే మొట్టమొదటిగా దేవుడు మాట్లాడినప్పుడు తన లోపాల విషయమే సరిదిద్దుకోవాలి తప్పగా వ్యసనపడి వెళ్ళిపోకుండా సరిదిద్దుకోవడం కొరకు ప్రార్థన చేయాలి. 2, యవనెచ్చు నుండి పారిపోవాలా అంటే శరీర కోరిక నుంచి పారిపోయి ప్రభుకు సమీపస్తుడు కావడానికి ప్రార్థించాలి. 3, దేవుని వాక్యాన్ని వినేవారుగా, ఇంకా ఏవి అనుకోకుండా దేవుని వాక్యాన్ని వినేవారుగా ఉండటం కొరకు ప్రార్థించాలి. 4, వాక్యం మీద దృష్టి పెట్టాలి తప్ప లోకంలో ఉన్న వాటి మీద దేని మీద దృష్టి పెట్టుకోవాలి ఉండటం కొరకు ప్రార్థించాలి. 5, తమ నడకను శుద్ధి చేసుకోవాలి. దేవుల్లో ఎలాంటి నడక కలిగిన వారు, ఎలాంటి నడకతో కలిగి దేవుని హెబ్రోన్ ఆవరణలో ప్రవేశించిన యూత్ క్యాంప్లోకి చివరికి ఏం చేయాలి? వాక్యం విన్న తర్వాత తన నడకను శుద్ధి చేసుకుని వెళ్ళాలి. 6, దుష్టుని జయించే జీవితం. ఒకప్పుడు ఎలా ఉండా హెబ్రోన్ యూత్ క్యాంప్లో ప్రవేశించిన తర్వాత దుష్టుని జయించే జీవితం తను కలిగి ఉండాలా, దాన్ని పొందుకోవాలి. హెబ్రోన్ యూత్ క్యాంప్లో ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా దుష్టుని జయిస్తూ ఉండాలి. అలాంటి జీవితాన్ని దేవుడు ఇవ్వడం కొరకు ప్రార్థించాలి. 7 ఇప్పుడు 6 7వదిగా మాదిరికరమైన జీవితం. హెబ్రోన్ యూత్ క్యాంప్కి వచ్చాడంటే ఒక వ్యక్తి ఇంటికి తిరిగి వెళ్ళేటప్పుడు ఎలా ఉండాలా? ఒక మాదిరికరమైన జీవితం. హెబ్రోన్ యూత్ క్యాంప్కి వెళ్ళక మునుపు ఎలాంటి సాక్ష్యం కలిగిన వాడైనా, అనేకుల చేత తృణీకరించబడి, అనేకుల చేత అవమానించబడి, అనేకులకి భారం ఉండి అనేకుల ద్వారా అవమానాలు పొందిన వాడైనా సరే ఒకసారి హెబ్రోన్ యూత్ క్యాంప్కి ఎంటర్ అయ్యాడంటే ఆ వ్యక్తి ఎలా ఉండాలా? ఇంటికి తిరిగి వెళ్ళేటప్పుడు ఎలా ఉండాలి? దేవుని వాక్యాన్ని విని అనేకులు ఎదుట మాదిరికరమైన వాడిగా జీవించడం కొరకై మనం ప్రార్థించాలి. ఇదేనమాట 7. 8వ విషయాన్ని చూద్దాం రండి. విలాపవాక్యములు 3వ అధ్యాయం 27వ వచనం. విలాపవాక్యములు 3వ అధ్యాయం 27వ వచనం. విలాపవాక్యములు 3వ అధ్యాయం 27వ వచనం. చదవండి. ఇర్మియా గ్రంథం తర్వాత విలాపవాక్యములు 3వ అధ్యాయము 27వ వచనం. 683 పేజీ నెంబర్. యవన కాలమున కాడి మోయుట నరునికి మేలు, అతని మీద దానిని మోపిన వాడు యెహోవాయే. చాలా ఇక్కడ మనం 8వ కోణం చూస్తున్నాం. ప్రతి యూత్ క్యాంప్కి వచ్చే ప్రతి యవనస్తుడు, హెబ్రోన్లో జరుగుతున్న యూత్ క్యాంప్లోకి వచ్చి హెబ్రోన్ యొక్క ఆవరణలో, యూత్ క్యాంప్ యొక్క ఆవరణలో ప్రవేశించిన ప్రతి యవనస్తురాలు ఎలా ఉండాలని మనం ప్రార్థించాలంటే యవ్వన ప్రాయంలోనే దేవుని కాడి మోయాలి. ఏం చేయాలండి? యవన ప్రాయంలోనే ప్రభు కాడి మోయాలి. యవన కాలమున కాడి మోయట నరునికి, అది అంటే యవ్వన ప్రాయంలోనే ప్రభు కాడి మోయటానికి ఇష్టపడాలి. ప్రభు ఏదైతే మాట్లాడుతున్నాడు, ఏదైతే ప్రభు సంధిస్తున్నాడు, ఎలా ఉండాలని ప్రభు ఇష్టపడుతున్నాడో ఏం చేయాలి? యవనస్తుడు ప్రభు కొరకై కాడి మొయ్యాలి.
ప్రభు కాడిని మొయ్యాలి. అంటే ప్రభు సిలువను ఎత్తుకోవాలి. ప్రతి యవనస్తుడు కూడా సిలువను ఎత్తుకోవటం అంటే మన సిలువను ఎత్తుకోవడం కాదు, ప్రభు సిలువను ఎత్తుకోవాలి. తమను తాను తగ్గించుకుని ఏం చేయాలా? సిలువను ఎత్తుకోవాలి. సిలువ ఎత్తుకోవటం అంటే చాలా భయంకరమైన పరిస్థితులు. ఎవరైనా కాంట్రిచ్ ఉమ్మేసిన ఏం చేయాలా? తుడుచుకుపోవాలి. ఫస్ట్లో తుడుచుకుపోతాం, తర్వాత చెంప ఈ చెంప ఆ చెంప వాయిస్తాం. సో అది కాదు. యవనస్తుడు అంటే ఎలా ఉండాలా? కాడి మొయ్యాలి. ఆయన కాడి మొయ్యటం ఇంపార్టెంట్. ఏం చేయాలండి? ఆయన కాడి మొయ్యాలి. ఎప్పుడైతే యవనస్తులు ప్రభు యొక్క కాడి మోస్తారో అప్పుడు వాళ్ళ జీవితాలు ఏంటి? శ్రేష్టకరమైనవిగా ఉంటాయి. అక్కడ ప్రతి యవనస్తుడు హెబ్రోన్ యూత్ క్యాంప్లోకి వచ్చిన వారు కానీ హెబ్రోన్ యొక్క యూత్ క్యాంప్ యొక్క ఆవరణలో ప్రవేశించే ప్రతి యవనస్తుడు ఎలా ఉండాలని మనం ప్రార్థించాలంటే ఇది 8వ మాట. ఎలా ఉండాలండి? ఆయన కాడి మొయ్యాలి. ప్రభు కాడి మొయ్యాలి. అంటే సాతాను కాడి మొయ్యకూడదు. సాతాను యొక్క క్రియలతో కూడిన కాడిని మొయ్యకూడదు. హెబ్రోన్ యూత్ క్యాంప్లో ప్రవేశించే ప్రతి యవనస్తుడు కూడా ప్రభు కాడి మొయ్యాలి. అది నరునికి మేలు. కాడి మొయ్యట నరునికి మేలు. అంటే దేవుని కాడి మనం ఎత్తుకోవటం అన్నది ఎంతో మేలుకరమైన జీవితం. ఒక మాట చెప్పాలంటే దేవుని కాడి మనం ఎత్తుకోవటం ద్వారా అది ఎంతో మేలుతో నింపబడినటువంటి జీవితం. ఒక్క మాట చెప్పాలంటే దేవుడు తాను ఏదైతే మేలు చేయాలనుకున్నాడో ఆ మేలుతో కూడిన జీవితం యవన ప్రాయంలో ప్రభు కాడెత్తుకున్న వాడి మీద మోపుతాడు ప్రభు. ప్రతి యవనస్తుడు కూడా హెబ్రోన్ యూత్ క్యాంప్లో హెబ్రోన్ యొక్క ఆవరణలో ప్రవేశించిన ప్రతి యవనస్తుడు ఎలా ఉండాలని మనం ప్రార్థించాలా? యవ్వన ప్రాయంలోనే ఆయన కాడి మోసే జీవితాన్ని కలిగి ఉండాలి. ఒకప్పుడు ఏ కాడి మోసాడో, పాపపు కాడి మోసాడా, లోకపు కాడి మోసాడా, శరీర సంబంధమైన కాడి మోసాడా, ఏదో కాడి మోసుకుంటూ హెబ్రోన్ ఆవరణలోకి ప్రవేశించాడు. ఎలాంటి కాడి మోసుకున్న వాడిగా ప్రవేశించిన చివరికి అతడు హెబ్రోన్ ఆవరణలోకి వచ్చిన తర్వాత ఎలా ఉండాలా? తాను ఏ కాడితో మోసుకుంటూ వచ్చాడో దాన్ని విడిచిపెట్టి ప్రభు కాడిని ఎత్తుకోవాలి. ప్రభు కాడిని ఎత్తుకునేవాడుగా, ప్రభు యొక్క కాడిని ఎత్తుకుని పరిచర్య చేసేవాడు, ప్రభు యొక్క కాడిని ఎత్తుకుని మేలుకరమైన ప్రభు కాడిని ఎత్తుకుని జీవించేవాడు ఉండటం కొరకు మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. హెబ్రోన్ ఆవరణలో ప్రవేశించే ప్రతి యవనస్తుడు ఏం చేయాలండి? ప్రతి యవనస్తుడు ఆయన కాడి మొయ్యాలి. ఏం చేయాలా? ఆయన కాడి. ఎప్పుడు మొయ్యాలండి? యవన ప్రాయంలో ఉన్నప్పుడే. హెబ్రోన్ ఆవరణలో ప్రవేశించే ప్రతి యవనస్తుడు ప్రభు కాడి మొయ్యటం కొరకై మనం ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. వచ్చాము, యూత్ క్యాంప్కి వచ్చాము, వెళ్ళిపోయాం. యూత్ క్యాంప్కి వచ్చాం, వీడియోలు తీసుకున్నాం, ఫోటోలు తీసుకున్నాం, వెళ్ళిపోయాం. యూత్ క్యాంప్కి వచ్చాం, కొంతమందిని కలిసి వెళ్ళిపోయాం అన్నట్టు కాదు. హెబ్రోన్ ఆవరణలోకి వచ్చే ప్రతి యవనస్తుడు, యూత్ క్యాంప్ కొరకు వచ్చే ప్రతి యవనస్తుడు ప్రభు కాడి మొయ్యటానికి కొరకై యవన ప్రాయంలో నరుడు యెహోవా కాడి మొయ్యటం నరునికి ఎంతో మేలు. అక్కడ మేలుకరమైన జీవితం యవనస్తుడికి ఉండాలంటే ఏం చేయాలా? దేవుని కాడి మొయ్యాలి. అక్కడ ఈరోజు మన ప్రార్థన ప్రతి యవనస్తుడు దేవుని కాడి మొయ్యటం కొరకై ప్రార్థించాలి. ఇది ఎన్నో మాట? 8. 9వ విషయాన్ని చూద్దామా? నిర్గమాకాండం 33వ అధ్యాయం. నిర్గమాకాండం 33వ అధ్యాయం 11వ వచనం. నిర్గమాకాండం 33వ అధ్యాయం 11వ వచనం. మనుషుడు తన స్నేహితునితో మాట్లాడినట్టు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. తర్వాత అతడు పాలెంలోనికి తిరిగి వచ్చుచుండెను. అతని పరిచారకుడును నూను కుమారుడైన యెహోషువను యవనస్తుడు గుడారంలో నుండి యవనస్తుడు ఏం చేశాడండి? గుడారంలో నుండి ఆ జీవితం కావాలి. ఆ జీవితం ఇంపార్టెంట్. ప్రతి యవనస్తుడు కూడా హెబ్రోన్ యూత్ క్యాంప్కి వచ్చే ప్రతి యవనస్తుడు ఏం చేయాలండి? ఏం చేయాలా? అతని పరిచారకుడును ఏం చేస్తున్నాడు? పరిచారకుడుగా ఉంటున్నాడు. ఎవరికి పరిచర్య చేస్తున్నాడు? దేవునికి పరిచర్య చేయడం కొరకై మోషేకును దేవునికి పరిచర్య చేయడం కొరకు పరిచారకుడు కొట్టున్నాడు. సరే, ఎవరు పరిచర్య చేసిన అతడు ఎలాంటి వాడు? పరిచారకుడు. హెబ్రోన్ యూత్ క్యాంపు ప్రవేశించే మనం హెబ్రోన్ యూత్ క్యాంపులోకి వచ్చే ప్రతి యవనస్తురాలు ఎలా ఉండాలండి? దేవుని పరిచర్య చేసే పరిచారకులుగా ఉండాలి. దేవుని పరిచర్య చేసే పరిచారకులుగా ఉండాలి. ప్రతి యవనస్తుడు హెబ్రోన్ యూత్ క్యాంప్లోకి వచ్చిన ప్రతి యవనస్తుడు కూడా దేవుని పరిచర్య చేసే యవనస్తులుగా ఉండాలి. ప్రతి యవనస్తుడు ఎలా ఉండాలండి? దేవుని పరిచర్య చేసే యవనస్తులుగా. దేవుని పరిచర్య చేయాలి. పరిచర్య అంటే హెబ్రోన్లో గ్లాసులు పెట్టడము, భోజనాలు వడ్డీయటము, చేపలు తీసేయటం, ఇది కాదు. ఇది అక్కడ ఆల్రెడీ కొంతమంది టీం ఉన్నారు, వాళ్ళకి బాధ్యతలు అప్పచెప్పి పడితే వాళ్ళు చేస్తారు. వాళ్ళు చెప్తే చేయండి, చేద్దాం నేను అంటలా. కానీ దేవుని సన్నిధిలో, దేవుని మందిరంలో మనం పరిచర్య చేయాలి. హెబ్రోన్ యూత్ క్యాంపులో ప్రవేశించే ప్రతి యవనస్తుడు ఏం చేయాలండి? దేవుని పరిచర్య చేసేలాగా
దేవుని ద్వారా ప్రేరేపించబడి హృదయంలో ఒప్పించబడిన వారికి చేయబట్టడం కొరకే మనం ప్రార్థించాలి. ప్రభా, హెబ్రోన్ యూత్ క్యాంప్కి వచ్చే ప్రతి యవనస్తుడు ఎలా ఉండాలి? నీ పరిచర్య చేసేవాళ్ళగా, యెహోషువ వలె నీ సన్నిధిలో పరిచర్య చేసేవారుగా దేవా ప్రతి యవనస్తుడిని సిద్ధపరచు ప్రభు అని మనం ఏం చేయాలి? ప్రార్థించాలి. హెబ్రోన్ యూత్ క్యాంప్కి వచ్చే ప్రతి యవనస్తుడు, హెబ్రోన్ యొక్క యూత్ క్యాంప్ కొరకు హెబ్రోన్ యొక్క ఆవరణలోకి ప్రవేశించే ప్రతి యవనస్తురాలు యెహోషువ వలె పరిచర్య చేసేవారుగా దేవుడు సిద్ధపరచడం కొరకే ప్రార్థించాలి. ఏం చేయాలి? పరిచర్య చేసేవారి కొరకే ప్రార్థించాలి. అదే మాట మత్తయి సువార్త 9వ అధ్యాయం రాయబడుతూ వచ్చింది. 30-31 వచనాలు అట్టుకుంటా ఏమని రాయబడుతూ వచ్చింది? కోత విస్తారమే కానీ పనివారు కొద్ది. కాబట్టి మనం ఏం చేయాలా? పనివారు కొరకు వేడుకోవాలి. అదే మన పరిచర్య. ఈరోజు మనం ప్రార్థన చేయాలి. దేని కొరకండి? దేని కొరకు ప్రార్థించాలంటే హెబ్రోన్లో 9వ అధ్యాయం 37వ వచనం ఏముందండి? 37వ వచనంలో కోత విస్తారమే గాని పనివారు కొద్దిగా ఉన్నారు గనుక 38 తన కోతకు పనివారిని పంపమని కోత యజమానుని వేడుకొనుడని తన శిష్యులతో చెప్పాను. అంటే ఏం చేయాలి? ఇప్పుడు మన ప్రార్థన, ప్రభువా నీ పరిచర్య చేసే యవనస్తుని లేపు, ఈ భూమి మీదకి అనేకమైన నీ పరిచర్య చేసే యవనస్తుని పంపు, ఈ యొక్క యూత్ క్యాంప్కి అనేకమైన నీ పరిచర్య చేసే యవనస్తుని పంపు ప్రభు అని మనం ఏం చేయాలి? ప్రార్థించాలి. ప్రభువా యూత్ క్యాంపులో ప్రవేశించే ప్రతి యవనస్తుడు, ప్రతి యవనస్తురాలు నీ పరిచర్య చేయాలి. నీ పరిచర్య చేసే యవనస్తురాల్ని యూత్ క్యాంపు పంపి వాళ్ళు నీ పరిచర్య చేసేలాగా తీర్మానం చేసుకోవడానికి సహాయం చేయ ప్రభు అని మనం ఏం చేయాలి? ప్రార్థించాలి. హెబ్రోన్ యూత్ క్యాంపులో ప్రవేశించే ప్రతి యవనస్తుడు, ప్రతి యవనస్తురాలు కోత విస్తారం ఉంది. ఆయన పరిచర్య చేయడం కొరకై తమ జీవితాన్ని సమర్పించుకోవటానికి దేవుడు అలా సిద్ధపరిచినట్లు మనం ఏం చేయాలి? ప్రార్థించాలి. ప్రభా హెబ్రోన్ యూత్ క్యాంపులోకి వచ్చే ప్రతి యవనస్తుడు, ప్రతి యవనస్తురాలు ఏం చేయాలా? ప్రభా ప్రతి యవనస్తుడు, ప్రతి యవనస్తురాలు తమ జీవితాన్ని ఏం చేయాలి? మీకు అంకితం చేయాలి ప్రభా మీ పరిచర్య కొరకు. కోత విస్తారంగా ఉంది, పనివారు ఎంతమంది ఉన్నారు? కొద్దిగానే ఉన్నారు. కోత ఎంతో విస్తారం, పనివారు కొద్దిమంది. చేయాల్సిన పరిచర్య చాలా ఉంది, పరిచర్య చేయాల్సిన సేవకులు కొద్దిమంది ఉన్నారు. కాబట్టి ఏం చేయాలి? ఇప్పుడు ఆ యొక్క పరిచారకుల్ని ఏర్పరచు ప్రభా, పరిచారకుల్ని నియమించు ప్రభా. హెబ్రోను యూత్ క్యాంప్కి వచ్చే ప్రతి యవనస్తురాలు నీ పరిచర్య చేసే యెహోషువ లాంటి వారుగా ఆ పాత్రలుగా సిద్ధపరచు ప్రభా. ఏం చేయాలి? నా దేశం మన ప్రార్థన ఈరోజు చాలా విలువైనది, చాలా ప్రాముఖ్యమైనది. ఏంటి ప్రార్థన? హెబ్రోన్ యూత్ క్యాంప్కి వచ్చే ప్రతి యవనస్తురాలు అందరూ కూడా దేవుని పరిచర్య కొరకు తీర్మానం చేసుకుంటే ప్రపంచంలో ఎన్ని ప్రాంతాల్లో సేవ చేయొచ్చు చెప్పండి? ఎన్ని ప్రాంతాల్లో పరిచర్య చేయొచ్చు? ఈరోజు మన ప్రార్థన హెబ్రోన్ యూత్ క్యాంప్కి వచ్చే ప్రతి యవనస్తురాలు దేవుని పరిచర్య యెహోషువ వలె దేవుని పరిచర్య చేయడం కొరకు మనం ఏం చేయాలి? ప్రార్థించాలి. ఇది ఎన్నో మాట? 9. 10వ మాట చూద్దామనండి. ఈ మాటతో ముగిస్తా. నిర్గమాకాండం 33వ అధ్యాయం 11వ వచనం చివర్లో యెహోషువ నూను కుమారుడైన యెహోషువ అను యవనస్తుడు గుడారములో నుండి, అది ఏ గుడారంలో ఉన్నాడు? 10వ వచనం ప్రజలందరూ ఆ మేఘస్తంభం ఆ గుడారపు ద్వారం నిలుచు చూచి లేచి ప్రతి వాడును ఏం చేస్తున్నాడండి? ప్రతి వాడును తన గుడారం. ఇంకా మీకు అర్థం కావాలంటే ఆ గుడారం ఏంటి అనంటే, ఆ గుడారం ఏంటంటే 7వ వచనం కాడి నుంచి చదివితే మీకు అర్థమైంది. 7వ వచనం కాడి నుంచి దానికి ప్రత్యక్షపు గుడారమును పేరు పెట్టును. యెహోవాను వెదికిన ప్రతి వాడును పాలెమునకు వెలుపలున్న ప్రత్యక్షపు వెలుపలున్న ఆ ప్రత్యక్షపు గుడారమునకు వెళ్ళుచూ వచ్చెను. మోషే ఆ గుడారమునకు వెళ్ళినప్పుడు ప్రజలందరూ లేచి ప్రతి వాడును తన గుడారం నందు నిలిచి అతడు ఆ గుడారంలోనికి పో వరకు అతని వెనుక తట్టు నిదానించి చూచుచుండెను. మోషే ఆ గుడారంలోకి పోయినప్పుడు మేఘస్తంభం దిగి ఆ గుడారపు ద్వారమందు నిలవగా యెహోవా మోషేతో మాట్లాడుచుండెను. ప్రజలందరూ ఆ మేఘస్తంభము ఆ గుడారపు ద్వారమున నిలుచుట చూచి లేచి ప్రతివాడును తన గుడార ద్వారమందు నమస్కారం చేయుచుండిరి. మనుషుడు తన స్నేహితుడు మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండు. తర్వాత అతడు పాలెములోనికి తిరిగి వచ్చి చూడెను. అతని పరిచారకును నూను కుమారుడు యెహోషువను ఆ యవనస్తుడు గుడారంలో నుండి వెలుపలకు రాలేదంట. అది ఈరోజు మనం ప్రార్థన దేనికంటే ప్రతి యవనస్తుడు క్రీస్తులో ఉండాలి తప్ప క్రీస్తులో నుండి వెలుపటికి వెళ్ళిపోకూడదు. బహుశా దారి తప్పిపోయిన వాళ్ళు ఎవరో ఒకళ్ళు వస్తారు. యవనస్తులు రక్షణ మారుమోసు బాప్తిసం పొందినప్పుడు కూడా వారి జీవితంలో దారి తప్పిపోయిన వారు ఎవరో ఒకళ్ళు ఉంటారు. లేదా
ప్రతి యవనస్తుడు కూడా ఎలాంటి అనుభవం ఉండాలి. ఎక్కడ ఉండాలి యవనస్తుడు? గుడారము లోపల, వెలుపడికి రాకూడదు. ప్రతి యవనస్తుడు యెహోషువ వలె దేవుని గుడారంలో, అంటే దేవుని సన్నిధిలో ఏం చేయాలా? పరిచర్య చేయాలి. ఇంకా మనకు అర్థం కావాలంటే సేవ చేయాలి. అది ఎక్కడ ఉందంటే మొదటి సమూయేలు గ్రంథంలో సమూయేలు ఎక్కడ ఉంటున్నాడు? మొదటి సమూయేలు గ్రంథంలో చూసినట్టయితే సమూయేలు యెహోవా సన్నిధిలో ఉండెను. యెహోవా సన్నిధిలో ఎదుగుతూ ఉండెను, దేవుని మందిరంలో ఎదుగుతూ ఉండెను. కానీ ప్రతి యవనస్తుడు కూడా ఏం చేయాలండి? దేవుని సన్నిధిలో ఎదుగుతూ ఉండాలి. దేవుని సన్నిధిలో ఆత్మీయంగా ఎదగాలి. దీని కొరకు మనం ప్రార్థించాలి. హెబ్రోన్ యూత్ క్యాంప్కి వచ్చే ప్రతి యవనస్తుడు ఆత్మీయంగా హెబ్రోన్లో వాక్యం ఉన్న ప్రతి యవనస్తుడు తాము తిరిగి తమ గృహాలకు వెళ్ళినప్పుడు తాము స్థానికంగా ఏ మందిరానికి వెళ్తున్నారో ఆ మందిరంలో ఎలా ఉండాలా? ఆత్మీయంగా ఎదగటం కొరకే మనం ప్రార్థించాలి. ప్రభా, ప్రతి యవనస్తుడు, హెబ్రోన్ యూత్ క్యాంప్కి వచ్చిన ప్రతి యవనస్తుడు, హెబ్రోన్ యూత్ క్యాంప్లో ప్రవేశించిన ప్రతి యవనస్తుడు కూడా ఎలా ఉండాలని ప్రార్థించాలా? ఆత్మీయంగా ఎదుగుదల తెచ్చి ప్రతి యవనస్తుడు దేవుని సన్నిధిలో ఉండి ఆత్మానుసారంగా ఎదగటం కొరకే సహాయం చేయ ప్రభుని ప్రార్థించాలి. వారు హెబ్రోన్ యూత్ క్యాంప్కి రాకమును పోరా ఎలాంటి వారైనా, వారు లోకంలో పాపలు లోకంలో పాపలు ఎదిగిన ఇప్పుడు హెబ్రోన్ యూత్ క్యాంప్కి వచ్చిన తర్వాత వాళ్ళు ఎలా ఎదగాల? హెబ్రోన్ యూత్ క్యాంప్కి వచ్చిన తర్వాత దేవుని సన్నిధిలో ఎదగాలి. ఒక్క మాట చెప్పి నేను ముగిస్తా. దేవుని సన్నిధిలో ఎదగతామంటే ఇక్కడ మన వాళ్ళు చాలా మంది యవనస్తులు ఉంటారు. చాలా మంది ఇక్కడే కాదు, చాలా మంది సంఘంలో ఉండే యవనస్తులు ఏం చేస్తారు? మందిరానికి వస్తారు, వాళ్ళకి ఇష్టం వచ్చిన టైంలో వస్తారు. ఎప్పుడు? వాళ్ళకి ఇష్టం వచ్చిన టైంలో వస్తారు. ఎప్పుడండి? వాళ్ళకి ఇష్టం వచ్చిన టైం. వారు కావాలనుకున్న టైంలో అందరు ఇంటికాడ ఉండే పెద్దవాళ్ళని, ముసలాళ్ళని, ముతకోళ్ళని అందరినీ మందిరాన్ని పంపించి చివరిలో లాస్ట్లో ఏదో కాలేజీకి వెళ్ళినట్టు ఈ బైబిల్ ఏదో ఎట్టబొట్టుకుని ఎట్టెట్ట అనుకుంటా మందిరానికి వచ్చేవాళ్ళు ఉంటారు. వీళ్ళు ఎక్కడ నివసిస్తున్నారు? ఫస్ట్ లోకంలో ఎక్కువ నివసించడానికి ఇష్టపడుతున్నారు. ఏదో చివరి క్షణంలో దేవుని మందిరంలోకి వచ్చి కొంతసేపు నివసిస్తున్నారు. అట్లా కాదు. ఇలాంటి వారు ఎవరైనా హెబ్రోన్కి వెళ్తే యూత్ క్యాంప్కి, వారు హెబ్రోన్ నుండి తిరిగి వచ్చేటప్పుడు వారి తీర్మానం ఎలా ఉండాలా? ఇక నేను దేవుని సన్నిధిలోనే నివసించాలి. ప్రతి కూడికలో దేవుని సన్నిధిలో నివసించాలి. ప్రతి సమయంలో కూడా నేను దేవుని మందిరంలో నివసించాలన్న ఆలోచన దేవుడు వారికి పుట్టించడం కొరకే ప్రార్థించాలి. అంటే వారు లోకంలో నివసించుకోకుండా హెబ్రోన్ యూత్ క్యాంప్కి వెళ్ళే ప్రతి యవనస్తుడు దేంట్లో నివసించాలా? దేవుని సన్నిధిలో, దేవుని మందిరంలో నివసించడం కొరకై, దేవుని మందిరంలో నివసించేవారుగా దేవుడు స్థిరపరచడం కొరకై మనం ఏం చేయాలి? ప్రార్థించాలి. ప్రభా, హెబ్రోన్ యూత్ క్యాంప్కి వచ్చే ప్రతి యవనస్తుడు, ప్రతి యవనస్తురాలు ఎలా ఉండాలని ప్రార్థించాలా? నీ సన్నిధిలో నివసించేవారుగా, హెబ్రోన్లో నివసించేవారుగా, నీ సన్నిధిలో, హెబ్రోన్లో కాదు, నీ సన్నిధిలో వారు స్థానికంగా ఏ మందిరానికి వెళ్తున్నారో ఆ మందిరంలో నివసించేవారుగా, సమయంలో వాళ్ళే దేవుని సన్నిధిలో నివసించేవారుగా ప్రభా నువ్వు అనేకులను సిద్ధపరచు. ప్రభా, హెబ్రోన్కి వచ్చే ప్రతి యవనస్తుడు, ప్రతి యవనస్తురాలు తాము తిరిగి ఇంటికి వెళ్ళినప్పుడు దేవుని మందిరంలో ఎక్కువ సమయం దేవునిలో గడిపేవారుగా వారిని సిద్ధపరచు ప్రభాని మనం ఏం చేయాలా? ప్రార్థించాలి. ఇప్పుడు చెప్పండి, హెబ్రోన్ యూత్ క్యాంప్కి వచ్చే వాళ్ళు ఎలా ఉండాలా? మొట్టమొదటిగా హెబ్రోన్ యూత్ క్యాంప్ కొరకు వచ్చే ప్రతి యవనస్తుడు ఎలా ఉండాలని మనం ప్రార్థించాలి? దేవుడు మాట్లాడినప్పుడు వ్యసన పడకోకుండా తన లోపాలను సరిదిద్దుకునే వాడికి ఉండాలి. 2, యవనేచ్ఛ నుండి పారిపోవాలి. 3, దేవుని వాక్యం వినాలి తప్పగా వేరే వాటిని వినకూడదు. 4, వాక్యం మీద దృష్టి పెట్టాలి. 5, తమ నడకను వాక్య వెలుగులో శుద్ధి చేసుకోవాలి. 6, దుష్టుని జయించే జీవితాన్ని నేర్చుకోవాలా? ఆ దుష్టుని ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా, హెబ్రోన్ నుండి వెళ్ళిన తర్వాత, యూత్ క్యాంప్ నుండి వెళ్ళిన తర్వాత జయిస్తూ ఉండాలి. 7, మాదిరికరమైన జీవితం. 8, యవ్వన కాలమున ఆయన కాడి మోయాలి. 9, దేవుని పరిచర్య చేయాలి. 10, ఆయన సన్నిధిలో ఉండాలి. ఇలాగూ యవనస్తులు జీవించడం కొరకు హెబ్రోన్ యూత్ క్యాంప్కి వచ్చిన ప్రతి యవనస్తుడు ఈ 10 అంతల అనుభవం కలిగిన జీవితం కలిగి తిరిగి ఇంటికి వెళ్ళి ఇలాంటి అనుభవంతోనే జీవించి ప్రభు వచ్చేంత వరకు కూడా ఇలాంటి అనుభవాలతో జీవించేవారుగా ప్రభు ఆ యవనస్తుని సిద్ధపరచడం కొరకై హెబ్రోన్ యూత్ క్యాంప్కి వచ్చిన యవనస్తుడు, ప్రతి యవనస్తుడు ఇలాంటి తీర్మానాలు కలిగి వాక్య వెలుగులో ఇంటికి వెళ్ళి దేవుని కాడి మోసి, దేవుని పరిచర్య చేసి, దేవుని సన్నిధిలో ఉంటూ, దేవుని మాటలు వింటూ సరిదిద్దుకునేవారుగా ప్రతి యవనస్తుడు వ్యసనపడి వెళ్ళిపోకుండా, ఏదో దారి తప్పి వెళ్ళిపోకుండా, ఏదో విన్నట్టుగా వెళ్ళిపోకుండా వాక్యం విని సరి చేసుకునేవారుగా ఉండటం కొరకే మనం ఏం చేయాలా? ప్రార్థించేవారు ఉన్నట్లు ప్రభు మనకి సహాయం చేయను కాక హెబ్రోన్ యూత్ క్యాంప్కి వచ్చే వరకు కూడా దేవుడు ఇలాంటి జీవితాన్ని వారికి ఇచ్చినట్లు మనం ఏం చేయాలా? ప్రార్థించే వరకు ఉన్నట్లు ప్రభు మనకి సహాయము. హెబ్రోన్ యూత్ క్యాంప్కి వచ్చే వరకు హెబ్రోన్కి కూడా దేవుడు సహాయం చేయనట్లు, అన్ని విధాలా దేవుడు ప్రతి ఒక్కరు తీర్చినట్లు ప్రభు సహాయం చేయను గాక. ఆమేన్. ప్రార్థనలో ప్రవేశిద్దాం. కొంత సమయం మనం హెబ్రోన్ యూత్ క్యాంప్ కొరకు, హెబ్రోన్ యూత్ క్యాంప్కి వచ్చే యవనస్తుల కొరకు, వారి ప్రయాణాల కొరకు, వారి పరిచర్ల కొరకు, వారి జీవితాల యొక్క అనుభవాల కొరకు, ఈ వాక్య వెలుగులో వారు జీవించడం కొరకు కూడా మనం అందరం ఏం చేయాలా? ప్రార్థన చేద్దాం. ఒకరి తర్వాత ఒకరము ఈరోజు బైబిల్ స్టడీ వాస్తవానికి, కానీ స్పెషల్ మీటింగ్ ఏంటంటే ఈరోజు స్పెషల్ ప్రేయర్ ప్రార్థన కూడిక. ఎందుకంటే
ప్రత్యేకమైన ప్రార్థన కోరిక హెబ్రోన్ యూత్ క్యాంప్ కొరకు. కాబట్టి హెబ్రోన్ యూత్ క్యాంప్ కొరకు కంపల్సరీ ప్రార్థన చేయండి. ఆ అవసరతలు దేవుడు తీర్చడానికి. శనివారం కూడా కూడుకుంటుంది, దాంట్లో కూడా ఉపవాస ప్రార్థనలో కూడా హెబ్రోన్ కొరకే. సో దాని కొరకు కూడా తర్వాత ప్రార్థన చేద్దాం. ఆ కూడిక తర్వాత శనివారం ఉంటుంది కాబట్టి ఈరోజు ఈ బైబిల్ స్టడీ మార్చబడింది, ప్రార్థన కూడిక చేయబడింది కాబట్టి ఈ ప్రార్థన కూడిక హెబ్రోన్ యూత్ క్యాంప్ కొరకు. ప్రతి యవనస్తుడు వాక్య వెలుగులో జీవించాలి. ప్రతి యవనస్తులు కూడా వాక్యానుసారమైన వారికి ఉండటం కొరకు, ఈ వాక్యానుసారమైన జీవితాన్ని ప్రతి యవనస్తుడు కలిగి ఉండటం కొరకు మనం ఏం చేయాలి? ప్రార్థించాలి. కంపల్సరీ ప్రతి ఒక్కరు కూడా ఈ యూత్ క్యాంప్ కొరకు, యూత్ క్యాంప్కి వచ్చే యవనస్తుల కొరకు, వారి ప్రయాణాలు, వారి ఆత్మీయ జీవితాలు ఆత్మీయంగా ఎదగడం కొరకై మనం ఏం చేయాలి? ప్రార్థన చేద్దాం. ఒకరి తర్వాత ఒకరు మార్చి క్లుప్తంగా, అధికమైన రీతిలో కాకుండా క్లుప్తంగా హెబ్రోన్ కొరకు వాక్య వెలుగులో దేవుడు ఆ యవనస్తులను సిద్ధపరచడం కొరకు ఎవరు ఖాళీ వెళ్ళిపోకుండా అందరూ రక్షణ పొంది ఆ రక్షణ అనుభవాలు ఉండి మాదిరికరమైన జీవితాన్ని కలిగి మంచి సాక్ష్యం కలిగి తిరిగి వెళ్ళటం కొరకు మనం అందరి కొరకు ప్రార్థన చేద్దాం. ఒకరి తర్వాత ఒకరు మార్చి ప్రార్థన చేద్దాం. ఆరంభించండి. మొదట ఒకరు ఆరంభించండి, తర్వాత మొదట సోదరు, తర్వాత సోదరి, అట్లా ఆరంభించి క్లుప్తంగా ప్రార్థన చేయండి. ఆరంభించండి.